గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ5 టాప్ స్టోరీ. భారతదేశ రాజకీయాలు రంగు మారిపోతున్నాయి. ప్రజాస్వామ్యం క్రమంగా ధనస్వామ్యంగా మారుతోంది. ఒకప్పుడు నాయకులంటే నీతి నిజాయితీ పరులు, ప్రజల కోసం ఆస్తులు ధారపోసిన వారై ఉండేవారు. దేశ స్వాతంత్ర్యం కోసం జైళ్లకు వెళ్ళిన వారు, ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఎందరో నాయకుల గురించి మనం చదువుకుంటూనే ఉన్నాం. కానీ నేటి రాజకీయాలు అందుకు పూర్తి భిన్నంగా మారిపోతున్నాయి. బ్యాంకు బ్యాలెన్స్లే నాయకుని అర్హత నిర్ణయిస్తున్నాయి. ఎవరిపై ఎన్ని కేసులుంటే అతనంత గొప్ప నాయకునిగా చలామణి అవుతున్నారు. జనాన్ని వేధించి కోట్లు కొల్లగొడుతున్న వారే మహానాయకులుగా ఉంటున్నారు. అక్రమాస్తుల ఆరోపణలు ఎదుర్కొని ఈడీ కేసుల్లో ఏదో ఒకరోజు కోట్లు మెట్లెక్కుతున్న చరిత్ర ఈ తరం నాయకులది. ప్రజాసేవ కోసమే రాజకీయం అనే స్థాయి నుంచి ధనార్జనే పరమధ్యేయం అనే స్థాయికి నేటి రాజకీయ నాయకులు దిగజారుతున్నారు. ప్రజల కోసం తమ ప్రాణాలు అర్పించేవారు అప్పటి నాయకులైతే తమ కోసం ఎన్ని ప్రాణాలు పోయినా పర్వాలేదంటున్నారు నేటి కొందరు నేతలు. సంపదను పెంచడం, దేశాన్ని ముంచడమే వారి పరమావధిగా మారింది. అసలు ఎందుకు వచ్చింది ఈ మార్పు? 151 సీట్లు గెలిచి దర్జాగా పరిపాలన చేసుకోవాల్సిన వారు కూడా ప్రతి వారం కోర్టుకు వెళ్లాల్సిన దుస్థితి ఎందుకు వస్తోంది? ఎంపీగా ఉన్న వ్యక్తి ముందుగా ఆ కేసులు విచారించండి, లేదు ఈ కేసులు విచారించండి అని న్యాయస్థానాన్ని బతిమిలాడాల్సిన పరిస్థితి కారణాలేంటి? ధనార్జనకు రాజకీయాలు ఒక్కటే మార్గమా? కేసుల నుంచి బయటపడేందుకు మళ్ళీ ఆ రాజకీయాలనే వాడుకుంటున్నారా? అసలు ఈ నాయకులకు ఏమైంది? ఎందుకు రాజకీయాలు ఇంత సంక్లిష్టంగా మారుతున్నాయి? ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో. ఒకప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలంటే వారికున్న ఆస్తిపాస్తులన్నీ కూడా దేశానికి రాసిన తర్వాత లేదా పార్టీకి రాసిన తర్వాత మాత్రమే రాజకీయాల్లోకి వచ్చేవారు. అలా వచ్చిన వాళ్ళు చాలామంది నెహ్రూ ఫ్యామిలీ కూడా అలా వచ్చిన ఫ్యామిలీనే. ఎందుకో అధికారం వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో గత 20 సంవత్సరాల్లో చూసినట్టయితే ఎవరు ఎక్కువ డబ్బులు పెట్టుకుంటే వాళ్ళకే సీట్ ఇచ్చే పరిస్థితి, ఎవరు ఎక్కువ కేసులుంటే వాళ్ళకే సీట్లు ఇచ్చే పరిస్థితి, ఎవరు ఎక్కువగా దొంగ ఓట్లు వేయించుకుంటే వాళ్ళకే ఇచ్చే పరిస్థితి, ఎవరు కులం రెచ్చగొడితే, ఎవరు మతం రెచ్చగొడితే, ఎవరు ప్రాంతం రెచ్చగొడితే, ఎవరు వర్గ వైషమ్యాలు పెంచగలిగితే అదంతా కూడా వాళ్ళకే సీట్లు ఇస్తారు. ఇదంతా అనవసరం. నువ్వు గెలుస్తావా లేదా, ఎలా గెలిచావనేది మనకు అనవసరం. మేం సీఎం అవ్వాలంటే నువ్వు గెలవాలి, నీలాంటి వాళ్ళందరూ గెలవాలి. ఇది రాజకీయం అంటే. నిజంగా భారతదేశ స్వాతంత్రం తెచ్చుకుని దీనికోసమా? జైలుకి వెళ్తున్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు ధర్నాలు చేసిన వాళ్ళు కాదు, ఊరేగింపులు చేసిన వాళ్ళు కాదు, ప్రజల కోసం పాటుపడిన వాళ్ళు కాదు, ప్రభుత్వ పాలసీలను వ్యతిరేకిస్తున్న వారు కాదు. కేవలం ఆర్థిక సంపాదన ఉన్నవాళ్లే కోర్టులకు వెళ్తూ ఉన్నారు. అంటే దొంగతనంగా సంపాదించిన డబ్బుల కోసం. మరి ఇటువంటి దుస్థితి వీళ్ళకే వస్తే సాక్షాత్తు సుప్రీంకోర్టు నిన్న కామెంట్స్ కూడా మనం చూసాం. 48 గంటల్లో వీళ్ళ నేర చరిత్ర బయటపెట్టాలి. ఏం చేస్తారు? బయటపెడితే వాళ్ళే గెలుస్తున్నారు కదా, జైలులో ఉండి కూడా గెలుస్తున్నారు కదా. ఇవన్నీ మాట్లాడటానికి జయప్రకాష్ నారాయణ గారు ప్రముఖ విశ్లేషకులు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్, మాజీ లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు కూడా మనతో ఉన్నారు. అలాగే వెంకటేష్ గారు ప్రముఖ న్యాయవాది, అలాగే శ్రావణ్ కుమార్ గారు మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత హైకోర్టు అడ్వకేట్ కూడా ఉన్నారు. జేపీ గారు నమస్కారం సార్. నమస్తే సంసర గారు. మీ పేరున్న వ్యక్తే జయప్రకాష్ నారాయణ గారు 1977లో నాయకత్వం వహించి 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు లేకుండా చేశారు. అధికారంలో కూడా తీసుకొచ్చారు. నాడు వారు డబ్బు పంచలేదు, కులాన్ని రెచ్చగొట్టలేదు, మతాన్ని వాడుకోలేదు, ప్రాంతాన్ని అంతకన్నా రెచ్చగొట్టలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా గత ప్రభుత్వం ఏం చేసిందో స్పష్టంగా చెప్పి ఆ చీకటి రోజుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఓట్లు తెచ్చుకున్నారు సార్ వారు. సార్ సంసర గారు, దీన్ని 2 రకాలుగా చూడొచ్చు. ఒకటేమో నీతి బాహ్యమైన వాళ్ళు, అవినీతి పరులు, దుర్మార్గులంతా రాజకీయాల్లోకి చేరుతున్నారు, బయట ఉన్న వాళ్ళతో చాలా పవిత్రమైన వాళ్ళకి మనం. నేను దాన్ని సుతరాము అంగీకరించాను. నేను నిశ్చయంగా చెప్పగలను, ఈవేళ కూడా రాజకీయాల్లో, ఈవేళ కూడా 2021 ఆగస్టు 11వ తేదీన కూడా రాజకీయాల్లో అన్ని పార్టీల్లో కూడా నిజంగా మంచి అర్థంలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ ఉన్నారని అట్లా. కాబట్టి రాజకీయాల్లో ప్రత్యేకంగా చెడ్డవాళ్ళు చేరారు, పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా. రాజకీయాల్లో బయట ఉన్న వాళ్ళంతా పవిత్రమైన వాళ్ళు అని చెప్పన్నది హేతుబద్ధమైన వాదన కాదు. మన ఆవేశానికి అద్దం పడుతుంది. చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తే ఎవరికైనా ఆగ్రహం కలుగుతుంది. కానీ ఆగ్రహాన్ని అణుచుకుని
సమస్య ఏమిటి, పరిష్కారం ఎట్లా సాధించాలన్న చర్చ చేయకపోతే, దాని మీద నడవకపోతే ఎప్పుడు ఇలా పడుతూ లేస్తుంటాం. సుప్రీంకోర్టు హోంకరిస్తూ ఉంటుంది, మరి ఏడాదికి ఒకసారి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇస్తూ ఉంటుంది, విప్లవం వచ్చేసి నడుకుంటుంటాం, ఏమీ మారదు. రెండోది, ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఉన్న లొసుగులతో పాటు దానిలో తర్వాత వద్దాం చర్చలకి, మన సమాజంలో ఒక పెద్ద సమస్య అన్నమాట వాస్తవం. అధికారాన్ని పూజించే సంస్కృతి ఉన్న సమాజం మనం. అధికారాన్ని లక్ష్యం అక్కర్లే, అధికారమే ఆస్తి, అధికారమే పర్వాలేదు. ఇది కేవలం పెద్ద పెద్ద నాయకులకు కాదు, పంచాయతీ స్థాయిలో సైతం, సామాన్యులు సైతం అధికారం ఉంటే చాలా గొప్ప, అది లేకపోతే మనం ఎందుకు పనికిరామని చెప్పిన అభద్రతా భావంతో ఉన్నారు. కొన్నేళ్ల క్రితం నాకు బాగా గుర్తున్నది, కర్ణాటకలో ఒక మారుమూల గ్రామంలో ఓ సర్పంచ్ గారు కలిశారు. సార్, మా అబ్బాయికి అది ఉద్యోగం వచ్చింది ఎలక్ట్రిసిటీ బోర్డులో అంటే, చాలా సంతోషం బాబు, మంచిదమ్మా. వెనకబడ్డ ప్రాంతం, చిన్న గ్రామం, ఆయన కూడా వెనకబడ్డ తరగతి చెందినవాడు, పేద కుటుంబం. ఒక సమస్య ఉంది సార్ అన్నాడు. ఏమిటంటే, 1.5 లక్షలు లంచం ఇవ్వాలంటున్నారు, లంచం వేస్తే ఉద్యోగం ఖాయం చేస్తామంటున్నారు, లేకపోతే ఉద్యోగం పోతుంది, మరి పిల్లోడికి మంచి ఉద్యోగం ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. సరే, లంచము, నీతి, అవినీతి అది పక్కన పెడదాం. నేను ప్రశ్న అడిగాను ఆయన, ఏమండి మొన్నే మీరు ఎలక్షన్లో పోటీ చేసి గెలిచారు, మానమూల గ్రామం ఇది, మీరు అబ్బాయికి 1.5 లక్షలు ఖర్చు పెట్టాలంటే నీతి అవినీతి పక్కన పెట్టి తర్వాత చూద్దాం, మనకు చేత కావట్లేదు, ఎంత ఖర్చు పెట్టారు ఎన్నికల్లో అన్నాను. 10 లక్షలు ఖర్చు అయింది సార్ అన్నాడు. మన ఆంధ్రప్రదేశ్లో అయితే 10 లక్షలతో ఎక్కడ ఉండదు, మనకి 50 లక్షలు కోటి అవుతుంది అనుకోండి, 10 లక్షలు అయింది సార్ అన్నాడు. మరి మీకు ఆర్థిక స్తోమత లేదు, పిల్లలు చాలా కష్టంలో ఉన్నారు, ఎందుకు ఖర్చు పెట్టారంత అన్నాడు. ఉన్మాదం సార్, ఉన్మాదం అన్నాడు. ఇది కేవలం నీతి లేకపోతే నైతికత విషయం మాత్రమే కాదు, సమాజంలో అధికార లాలస, గుర్తింపు కోసం తపన ఓ పక్కన, రెండో పక్కన ఒక వికృతమైన వ్యవస్థ, ఒక పేద దేశంలో, అక్షరజ్ఞానం లేని దేశంలో, ప్రజాస్వామ్య అనుభవం లేని దేశంలో ఓటిచ్చేసి నిరసన తెలిపే స్వేచ్ఛ ఇచ్చేస్తే, గొంతు ఇచ్చేస్తే అంత అద్భుతాలు దొరుకుతాయని ఆశపడ్డాం, నాతో సహా. చిన్న నేను కూడా అనుకున్నాను, గొప్ప రాజ్యాంగం ఉంది, స్వేచ్ఛ ఉంది, ఎన్నికలు ఉన్నాయి, బాగా దేశం మారిపోతుంది అనుకున్నాను. మీరు చెప్పిన 77లో ఆ ఎన్నికలు కాగానే 1977 మార్చి 21 తేదీన వెర్రి ఆనందంతో గంతులు వేసిన వాళ్ళని అవ్వకండి. దేశం విలువ, గాంధీ విప్లవం వచ్చింది, దేశంలో ప్రజాస్వామ్యం మొత్తం మారిపోతుంది, ప్రక్షాళన అయిపోతుంది, అద్భుతం అవుతుంది నమ్మాను. అనుభవం ఏం పాఠం నేర్పింది? ఒక ఎన్నిక దగ్గర మాత్రం చేస్తే మార్పు రాదు, ఆటగాళ్ళని మారిన చేత మార్పు రాదు, ఆట నియమాలను మార్చాలి, వ్యవస్థని మార్చాలి. మన దేశంలో మన పరిస్థితికి అనుగుణంగా సామాన్య ప్రజలకు ఓటు అంటే అర్థమయ్యే రీతిలో అధికారాన్ని పునర్వ్యవస్థీకరించకుండా, ఎన్నికల వ్యవస్థలో మార్పులు రాకుండా, మనం ఎన్ని చెప్పినా కూడా ఇవి జరుగుతూనే ఉంటాయి. ఏదో చెప్పుకుంటున్నాం, ఒకరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే 24 గంటల సేపు చర్చించుకుంటాం, మరి రేపు పొద్దున ఇంకోటి వస్తుంది, మళ్ళీ మర్చిపోతాం. నేను 25 ఏళ్ల క్రితం మొదలెట్టాను ఉద్యమం. ఏది, చాలా ఉద్యమాలతో పాటు నేర చరిత్ర వివరాలు బయట పెట్టడము, అభ్యర్థి ప్రజలకు వివరాలు తెలియజేయడం ఉద్యమం మొదలెట్టింది లోక్సత్తా 1999లో. అందరినీ మరి కలిపి మహనీయులందరినీ కూడా, సుప్రీం ప్రధాన న్యాయమూర్తులు, న్యాయ కోవిదులు, మరి పోలీస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, అనుభవం అందరినీ కూర్చోబెట్టి, పాత్రికేయులందరినీ కూడా సహాయం తీసుకుని, మీలో చాలా మంది సాయం చేశారు రహస్యంగా, మళ్ళీ మీకు ఎవరికి భద్రత ప్రమాదం లేకుండా, ఎవరినిచ్చి లేకుండా, నేర చరిత్రలు అందరి వివరాలు కూడా బయట పెట్టి, అవన్నీ కూడా కూలంకషంగా పరిశీలించి బయట పెట్టాం. అప్పటి నుంచే దేశంలో ఈ చట్టం కోసం ఏర్పాట్లు జరగటం, కోర్టులు తిప్పలు అవన్నీ వచ్చినాయి. కానీ నేను ఆనాడు చేసిన దీనిలో అద్భుతాలు అవుతాయని కాదు, ఇది మన రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపలున్న క్యాన్సర్కి బయట కనిపించే పుండు. ఈ పుండును చూస్తే పైన మలం పూస్తే పరిష్కారం రాదు. ఆ క్యాన్సర్ ఎందుకు వచ్చింది, ఏ రకంగా దాన్ని పరిష్కారం చేయాలన్న చర్చ జరుగుతుందని ఆశపడ్డాను నేను. మన దేశంలో అప్పటికిప్పటికి కూడా పైపైన మనం ఆలోచిస్తున్నాం తప్ప, లోతుగా వ్యవస్థలో, మన ప్రజాస్వామ్యంలో, మనం ఉన్న సమాజ స్వభావాన్ని బట్టి ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎట్లా వ్యవస్థీకృతంగా పరిష్కారం చేద్దాం చెప్పినటువంటి ఆ లోతుకి మనం వెళ్ళాలి. అది వెళ్ళనంత కాలం ఇది కంఠశోషే అవుతుంది. ఎన్నిసార్లు చర్చించుకున్నా. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శ్రవణ్ కుమార్ గారు నమస్కారం. శ్రవణ్ గారు నమస్కారం. సాంబశివరావు గారు. సార్, జేపీ గారు లోక్సత్తా పెట్టడమే కాకుండా ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారో మనం చూసాం. ఇవాళ కేజ్రీవాల్ గారు కూడా కులం ఎత్తకుండా, మతం మాట ఎత్తకుండా మిగతా సమస్యల మీద పోరాడారు. దాదాపు 2 జాతీయ పార్టీలని అవలీలగా ఓడించగలిగారు, ఏ నేపథ్యం లేకుండా. అలాంటి రాజకీయాలు మనకు రావాలి. సరే, మిగతా అంశాల్లో కోర్టు అవన్నీ తర్వాత డిఫరెంట్ ఇష్యూ.
కానీ డబ్బులు ఖర్చు పెట్టిన దాఖలాలు కానీ దౌర్జన్యం చేసిన దాఖలాలు కానీ దొంగ ఓట్లు వేయించుకున్న దాఖలాలు కానీ హింసను ప్రేరేపించి గెలిచిన దాఖలాలు కానీ ఆ పార్టీకి లేవు. అలాంటి వ్యవస్థ దేశమంతా వస్తుందని అనుకున్నాం, రావాలని కోరుకుంటున్నాం సార్. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు టికెట్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ కులం చూస్తున్నారు సార్, తర్వాత డబ్బు చూస్తూ ఉన్నారు, గెలిచే సత్తా చూస్తున్నారు. గెలిచిన తర్వాత ఆ డబ్బును మళ్ళీ వాపసు ఎలా సంపాదించుకోవాలని చూస్తున్నారు. ఇదివరకు రాజకీయ నాయకులు తమ పిల్లలు తమలాగా ఉండకూడదని ఐఏఎస్, ఐపీఎస్ మంచి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని కోరుకున్నారు. ఇప్పుడు అదేం లేదు సార్. వద్దు ఐఏఎస్, మాకు మా వాడు ఎమ్మెల్యే అయితే చాలు, సర్పంచ్ అయితే చాలన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. శ్రవణ్ గారు. సాంబశివరావు గారు, దీన్ని మనం ఈ రాజకీయ నేపథ్యాన్ని చాలా లోతుగా ఆలోచించాలి. ఇది వ్యవస్థలో ఉన్నటువంటి లోపమా, వ్యక్తుల్లో ఉన్నటువంటి లోపమా అని. మీకు మన చర్చ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి ఒక పాజిటివ్, కొంత రాజకీయాల్లో కేసెస్ ఉన్నవాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ, లేకపోతే రాజకీయ నాయకులు కేసులు ఉంటే వాళ్ళు అసలు రాజకీయానికి పనికిరారా, అసలు కేసెస్ ఉంటే ఏ విధంగా రాజకీయాల్లో రాణిస్తారనే అంశాల మీద నాకున్నటువంటి అభిప్రాయాలు నేను మీ ద్వారా ప్రేక్షకులకి వివరిస్తాను. నేను రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, సహజంగా పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద కేసులు ఉండటం తప్పు కాదు. కేసులు ఉన్నంత మాత్రాన ఆ రాజకీయ నాయకులు రాజకీయాల్లో పనికిరారు అని అనటం కూడా పొరపాటు. ఎందుకు అంటే రాజకీయాల్లో మీకు తెలియంది కాదు, ప్రతి ప్రభుత్వం కూడా తమకున్నటువంటి అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసి మిగతా వ్యక్తుల మీద కేసులు పెడతాయి, వాళ్ళకి ఎదురు తిరిగిన వ్యక్తుల మీద కేసులు పెడతాయి. అమరావతిలోనే చూడండి, పాప అన్యం పుణ్యం తెలియని ఎస్సీ రైతుల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టారు. ఇప్పుడు నేను ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించి ఒక బర్త్డేని ఒకరోజు సెలబ్రేట్ చేస్తే నాకు తెలియకుండానే సాయంత్రానికి నా మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఏంటి అంటే నేను సిఐని పట్టుకొని దుర్భాషలాడినట్టు. అసలు సిఐ ఎవరో నాకు తెలియదు, సిఐ అసలు ఏం మాట్లాడారో నాకు తెలియదు, నన్ను ఏ పోలీసులు అడ్డగించలేదు, మేము ప్రొసెషన్ చేసుకుని వెళ్ళిపోయినాము, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది చేశాం అంటే నా మీద ఇప్పుడు 4-5 కేసులు పెట్టున్నారు. అంటే కేసులు ఉన్నంత మాత్రాన నేను ఏదో పార్టిసిపేట్ చేశానని కాదు, రేపొద్దు నేను రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయాలనుకుంటే ఇవన్నీ నేను డిక్లేర్ చేయాల్సి వస్తుంది. సో రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీద పెట్టినటువంటి కేసులు తప్పు, ఆ వ్యక్తులు రాజకీయాలకు పనికిరారు అని నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. నేను చాలా సందర్భాల్లో జేపీ గారి దగ్గర నుంచి వారి స్పీచెస్ విన్న సందర్భంలో నేనైతే 2 విషయాలు గమనించా. ఒకటి, ఏ రాజకీయ నాయకుడు కూడా రాజకీయాల్లో ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని, ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలి, ప్రజలను దోచుకోవాలని రారు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఫోర్సబుల్ సిచ్యువేషన్స్ లో డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది, కొన్ని దుర్మార్గాలు చేయాల్సి వస్తుంది, ఎదుటి వ్యక్తుల్ని కేసులు పెట్టాల్సి వస్తుంది. సో ఓవరాల్ గా కాన్సెప్ట్ ఆఫ్ ఫైలింగ్ కేసెస్ అగెన్స్ట్ పొలిటికల్ రైవల్ పీపుల్ అనేది మనం కొన్ని కారణాలతో చూడాలి. అయితే జనరల్ కేసెస్ పెట్టడం వేరు, రాజకీయ కరప్షన్ వేరు. అంటే రాజకీయంగా స్కాములు చేసి అధికారం తీసుకొచ్చుకున్నటువంటి వ్యక్తి అధికారం కోసం అధికారాన్ని ఉపయోగించుకొని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొట్టి ఆ ప్రజాధనాన్ని మరలా రాజకీయాల్లో పెట్టుబడిగా పెట్టి ఒక 10 కోట్లు పెట్టుబడి పెట్టి ఎమ్మెల్యే గెలిచి, ఒక 50 కోట్లు పెట్టుబడి పెట్టి ఎమ్మెల్యేగా గెలిచి ఆ పెట్టుబడి ఎంత సంపాదించుకున్నాము అంటే రాబోయే 5 సంవత్సరాల్లో ఈ 50 కోట్లు 500 కోట్లు అయినాయా, లేకపోతే 250 కోట్లు అయినాయా, నేను పెట్టిన ఎమ్మెల్యేగా గెలిచిన 25 కోట్లు 200 కోట్లు అయినాయా, ఈ కాన్సెప్ట్ లో ఆలోచించుకుంటా రాజకీయాల్ని ఒక బిజినెస్, కమర్షియల్ గా చూస్తున్నంత కాలం ఇలాంటి పొలిటికల్ కరప్షన్ కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు పొలిటికల్ కరప్షన్ మీద ఒక స్టాండ్ తీసుకుంది. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. పొలిటికల్ కరప్షన్ మీద స్టాండ్ తీసుకున్నప్పుడు ఎంత సంపాదించాము అంటే, రాజకీయ నాయకులు ఎంత సంపాదించాము అంటే అధికారంలో ఉన్నప్పుడు నేను కాక నా తర్వాత నా కొడుకు కాక నా మనవడు కాక నా ముది మనవడు కాక ఎంత సంపాదించామయ్యా అంటే రాను రాను తరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తులు సంపాదించుకోవటం. వీళ్ళంతా రేపొద్దున ఓట్లు కొనే సందర్భంలో ఒకరి మీద ఒకరు పోటీ పడటం. ఇప్పుడు నాలాంటి వాళ్ళు, జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు, లేకపోతే మీలాంటి సామాన్యులు, లేకపోతే వెంకటేష్ గారు లాంటి మా మిత్రులు, న్యాయవాదులు లాంటి వాళ్ళు మేమంతా ఎమ్మెల్యేలు అవ్వాలి, మినిస్టర్లు అవ్వాలి అనుకుంటే మా దగ్గర డబ్బు లేదు, మా దగ్గర ఆశయాలు ఉన్నాయి, డబ్బు లేదు. డబ్బు లేనప్పుడు ఓట్లు పై చేయలేము మేము. సో మీరు ఇప్పుడు 540 మంది పార్లమెంటు సభ్యులు తీసుకుంటే 1% ప్రజలు కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సామాన్యమైనటువంటి ఉన్నతమైన వృత్తుల్లో నుంచి వచ్చిన వాళ్ళు లేరు. అందరూ వాళ్ళ తాతలో, తండ్రులో, మేనమావలో ఎవరో ముఖ్యమంత్రుల్లో, మంత్రుల్లో ఉన్నవాళ్లే. సో 1% 540 మందిలో 54 మంది 1% ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు లేనప్పుడు ఈ దేశంలో ఇంకా ప్రజాస్వామ్యంలో ఇంకా కొత్త వరవడు ఎలా వస్తుంది?
జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నాన్నగారు వారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వారి నాన్నగారు చనిపోయిన తర్వాత వారి లెగసీని కంటిన్యూ చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద లేకపోతే వారి మిత్రబృందం మీద కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. అవి రైట్ ఆర్ రాంగ్ గా నేను చెప్పను. బట్ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కొన్ని ఎలిగేషన్ చేసింది. మీరు ఇన్ని వేల కోట్ల రూపాయలు మీరు తిన్నారని ఈడీ అటాచ్మెంట్ చేసింది. ఈడీ అటాచ్మెంట్ ఊరికి చేయదు కదా, అటాచ్మెంట్ లేకుండా గాల్లో ఈడీ అటాచ్మెంట్ చేయదు కదా. దేర్ ఆర్ సర్టన్ ప్రాపర్టీస్ వర్ అటాచ్డ్. అవి ఎన్ని వందల కోట్లు ఉన్నాయో ఎన్ని వేల కోట్లు ఉన్నాయో అది కోర్ట్ విల్ టేక్ కేర్. ఒక ప్రాపర్టీ అటాచ్మెంట్ జరిగిన తర్వాత పొలిటికల్ కరప్షన్ ఇన్వాల్వ్ అయిన తర్వాత పొలిటికల్ కరప్షన్లో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి దాన్ని పెట్టుబడిగా పెట్టే విధానాన్ని మనం అందరూ ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి. ఎప్పుడైతే ప్రజాస్వామ్యవాదులు ఖండించకపోతే జనరల్ కేసెస్ వేరు, పొలిటికల్ కరప్షన్ వేరు. పొలిటికల్ కరప్షన్ ఈ విధంగా కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొట్టి వాళ్ళ క్విడ్ ప్రోకో ద్వారా కొన్ని వందల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్న తర్వాత ప్రజాస్వామ్యం మంట కలిసిపోవటం తప్ప ఇంకొక ఆసరా లేదు. సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో చాలా సీరియస్గా పొలిటికల్ కరప్షన్ మీద నాకు తెలిసి జయలలిత గారి దగ్గర నుంచి కనుమొని రాజా గారి దగ్గర నుంచి కొంత మేధావులు జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు వీళ్ళు తీసుకున్నటువంటి లీగల్ రికోర్సెస్తో కొంత చేంజ్ వస్తున్నమాట వాస్తవం. ఆహ్వానిద్దాం, ఇంకా ఆహ్వానిద్దాం. పొలిటికల్గా ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెడితే నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు, కోర్టు శిక్షిస్తుందని భయం ఉన్న రోజున డబ్బులు ఇవ్వటం మానేస్తారు. ఎప్పుడైతే డబ్బులు పెట్టుబడి ఎప్పుడు పెడతాము సాంబశివరావు గారు, నాకు పెట్టుబడి పెట్టిన డబ్బుకి వందలు రూపాయలు ఒక్క నిమిషం ముగిస్తాను సాంబశివరావు గారు, ఒక్క నిమిషం ముగిస్తాను. నేను ఒక 25 కోట్లు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాకు 5 సంవత్సరాల్లో 5 కోట్లు కూడా రాలేదనుకోండి రిటర్న్స్, వై షుడ్ ఐ ఇన్వెస్ట్ మనీ? సో ఈ 5 కోట్లు కూడా రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులుగా మనది, కోర్టులది, పోలీసులది. శ్రావణ్ గారు, నేను జేపీ గారు ఒక మాట లైవ్లోనే చెప్పారు. ఒక చిన్న అపార్ట్మెంట్ కానీ రో హౌజెస్లో కానీ ఒక అసోసియేషన్ ఉన్నట్టయితే నెల నెల వాళ్ళు వసూలు చేసే మెయింటెనెన్స్ ఛార్జెస్ దేనికి ఖర్చు పెడుతున్నారు, దేనికి ఖర్చు పెట్టకూడదు అనేది ఆలోచించి ఖర్చు పెడతారు. అంత చిన్న అసోసియేషన్లకే అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పారదర్శకత ఉన్నప్పుడు ఇంకా స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఎందుకు ఉండకూడదు అని ఒక బ్రహ్మాండమైన ప్రశ్న వేశారు సార్. ఆ ఒక్క ప్రశ్న అర్థం చేసుకోగలిగితే దేశం బాగుపడుద్ది, రాష్ట్రాలు బాగుపడతాయి. వచ్చిన బ్రేక్ తర్వాత వెంకటేష్ గారు మాట్లాడతారు. టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టుగా రాజకీయాల్లో ఉన్నవారంతా కూడా అక్రమదారులు, అవినీతి పరులు అని మనం అనడం లేదు, అనకూడదు కూడా. బయట కూడా చాలామంది ఉన్నారు. కానీ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. డబ్బు ఉంటేనే రాజకీయాలు, కులం ఉంటేనే రాజకీయాలు, దౌర్జన్యాలు చేస్తేనే రాజకీయాలు, లేదా ఎదురు పార్టీ వాళ్ళని బూతులు సహించలేని బూతులతో తిడితేనే నాయకత్వ లక్షణాలు ఉన్నట్టుగా ప్రజలు భ్రమిస్తున్నారు. అందరూ కాదు, కొంతమంది. ఈ విలక్షణ పోవాలి, ఆలోచించాలి. కులాన్ని రెచ్చగొట్టేవాళ్ళు, మతాన్ని రెచ్చగొట్టేవాళ్ళు, డబ్బుతో రాజకీయాలు చేసేవాళ్ళని శ్రావణ్ కుమార్ గారు చెప్పారు. 25 కోట్లు ఖర్చు పెట్టిన ఎమ్మెల్యేకి ఎట్టి పరిస్థితుల్లో కూడా 4-5 కోట్ల కన్నా రాకపోయినట్టయితే, అసలు అవి కూడా రాకూడదు, రాకుండా ఉన్నట్టయితే చట్టాలు తయారు చేసినట్టయితే ఆయన ఇంకోసారి పోటీ చేయరు. ఎందుకంటే 25 కోట్లు లాస్ అయ్యాయి కాబట్టి ఆ బిజినెస్ అది బిజినెస్గా చూడరు. అటువంటి జరిగినప్పుడే ప్రజాస్వామ్యం బాగుంటుంది. వెంకటేష్ గారు నమస్కారం సార్. నమస్కారం. ఎస్, ఏపీకి వచ్చినప్పుడు మీరు చాలా కేసులు వాదిస్తున్నారు. ఆ కేసుల పర్యవసానం ఏంటి? అంటే మేము చేస్తున్న కేసులు ఇప్పుడు జగన్ బెయిల్ కేసు, బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ అవనే ఉంటాయి, మిగతా క్యాన్సిలేషన్ పిటిషన్లు అవనే ఉంటాయి. ఇవన్నిట్లో మనం ఏదో ఎవ్రీబడి ఒక రకమైన ఇది క్రియేట్ చేశారండి. ఏది కోర్టులు గవర్నమెంట్ కి అగెన్స్ట్ ఉన్నాయి అని ఒక రకమైన ఇది క్రియేట్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ సార్. ఇప్పుడు ఏంటంటే కోర్టులే లేకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు జీవించే ఇది లేదండి, సర్కమ్స్టాన్సెస్ లేవండి. కోర్టులు ఉన్నాయి కాబట్టే మామూలు సామాన్యులు బతకగలుగుతున్నారు. ఎన్ని రకాల తప్పులు చేస్తున్నా దానికి అన్ని కోర్టు ఉన్నది కాబట్టి అదే లేకపోతే చాలా కష్టమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి సార్.
పాలిటిక్స్ గా మీరు నాకేమైనా అడిగితే నేను ఒకటే చెప్తాను సార్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ సింపతీస్ విత్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సార్. సారీ టు సే దట్. ఎందుకంటారే, మీకు అక్కడ నిలబడ్డ వ్యక్తి మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని రకాల కేసులు ఉన్నాయి, మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ కేసులు ఉన్నాయి. అలాంటి వ్యక్తిని మీరే 151 సీట్లు అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చి గెలిపించినప్పుడు అలాంటి యాంటిసిడెంట్స్ ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఎలా పాలిస్తాడని మీరు ఆలోచిస్తారు సార్? మంచిగా, నీతిగా, న్యాయంగా పాలిస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? డూ యూ హ్యావ్ సచ్ రైట్ టు థింక్ లైక్ దట్? వెంకటేష్ గారు ఒక చిన్న విషయం, అవి ఎక్కడ కోర్టులో కూడా రుజువు కాబడిన కేసులు. అంటే సిబిఐ ఎంక్వైరీ చేసింది, ఈడీ ఎంక్వైరీ చేసింది. సిబిఐ ఎంక్వైరీ చేసిన కేసుల్లో ఎన్ని కేసుల్లో శిక్షలు పడుతున్నాయి, ఎన్ని కేసులు అక్విటల్ అవుతున్నాయి కూడా తమకు తెలుసు. మీరు చెప్తున్న లీడర్లంతా కూడా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు నిందితులు తప్ప దోషులు కాదు. మరి రాజకీయాల్లో ఓకే, మీరు చెప్పినట్టుగా రాజకీయ నాయకులపై పెట్టిన కేసులన్నీ కూడా విత్ ఇన్ 1 ఇయర్లో ఫైనల్ చేయండి, ఏదో ఒక డిసిషన్ తీసుకోండి, అక్విటల్ చేయండి లేదా శిక్షలు వేయండి. అటువంటిది మనం అడగొచ్చు. కానీ ఏళ్ల తరబడి న్యాయస్థానం ప్రక్రియ ఇలా జరుగుతున్నప్పుడు అంటే ప్రతిపక్ష నాయకులు అందరూ ఆయన్ని దోషిగానే చూస్తారు, వారి పార్టీ వాళ్ళు నిందితులుగా చూస్తారు. మరి ఎలా అవుతుంది సార్? ఇప్పుడు కోర్టుల మీద ఇది చేయడం కరెక్ట్ కాదు సార్. ప్రొసీజర్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉంది సార్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మీకు అందులో డిశ్చార్జ్ ఆర్గ్యూ చేయడానికి ఉంటుంది సార్. ఒక డిశ్చార్జ్ పిటిషన్ ఆర్గ్యూ చేసిన తర్వాత కింద కోర్టు మీకు ఎగ్నెస్ట్ వస్తే దాన్ని హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఎగ్నెస్ట్ వస్తే సుప్రీంకోర్టు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు దీన్ని లాగుతున్నారు కదా, ఈ ప్రొసీజర్ తప్పని మనం అనకూడదు సార్. రాజకీయాలు ఒక్కలే కాదు, చాలా మంది సామాన్యులకు ఈ ప్రొసీజర్ అప్లై అవుద్ది. ఎంతో మంది ఇప్పుడు 10 కేసుల్లో ఒక 2-3 కేసులు రాజకీయ నాయకులు ఉంటారు. వీళ్ళ కోసం అని మొత్తం ప్రొసీజర్ మార్చేసి మిగతా 8 మందిని మనం ఎట్లా చూస్తామండి? సో ఈ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ప్రాసిక్యూషను, కోర్టు ఆలోచించుకొని ముందుకు పోవాలి సార్. ఇది తొందరగా శిక్ష పడేది కాదు, అదొక ఎత్తు. నేను దానికి కాదంటలేదు. ఇప్పుడు మీరు అన్నట్టు సార్, నిందితులుగా శిక్ష పడలే కాబట్టి లోన్లీ నిందితులే అంటారు సార్. మరి ఇంతమంది ప్రజల్లో ఉంటే వాళ్ళందరూ నిందితులు కాకుండా ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీదే పోలీసులు కేసు పెట్టారు? మరి ఆలోచించాలి కదా అది. సో నేనేమంటానంటే, నిందితులే కాబట్టి వీళ్ళు శిక్ష పడలే కాబట్టి వీళ్ళు మంచి వాళ్ళే అని ఆలోచించుకోవడానికి మనకు అది కరెక్ట్ కాదు సార్. ఇన్ని వేల కోట్లు డబ్బులు సంపాదించారని ఎంత ప్రూఫ్ ఉందండి? ఎన్ని రకాల కేసులు ఉన్నాయి? అయినా సరే మనం ఆయన గెలిపించుకున్నాం. ఆయన గెలిపించుకున్న తర్వాత యూఆర్ డెస్టైన్ ఫర్ దిస్ సార్ట్ ఆఫ్ గవర్నెన్స్. ఇప్పుడైనా ఎవరైనా ఖండిస్తున్నారు సార్? ఒక్కళ్ళు ఖండిస్తున్నారా? ఎవరు వచ్చి ఎవరైనా సార్? ఒక్క నిమిషం చెప్తాను. ఎప్పుడో నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు పెంచితే ఎంత పెద్ద విప్లవంలా చేశారు సార్. సిపిఐ వేరే వాళ్ళు ఫైరింగ్ దాకా వెళ్ళింది. ఇప్పుడు రోజుకోసారి పెట్రోల్ పెంచుతున్నారు, రోజుకోసారి కరెంటు పెంచుతున్నారు, అన్ని రకాలు పెరుగుతున్నాయి. ఎనీబడి కమింగ్ అవుట్ అండ్ సే ప్రొటెస్ట్ చెప్తున్నారా అండి? ప్రజలకు అలవాటు అయిపోయింది సార్. ప్రజల్లోనే ముందు చైతన్యం రావాలి, మిగతా పొలిటికల్ నాయకులను అనడానికి లేదు. ఇప్పుడు ఒకప్పుడు 420 అంటే అదొక పెద్ద తప్పు సార్. ఇప్పుడు కరప్షన్ అంటే ఒక పెద్ద తప్పు. ఇప్పుడు ఏంటంటే, మనకి ఛాన్స్ రాలేదు, లేదా ఆడికి ఛాన్స్ రాలేదు, ఆడికి ఛాన్స్ వచ్చింది కాబట్టి ఆడు చేసుకున్నాడు, దానికి వల్ల మనకి నష్టం ఏంటి? మన స్కీములు మనకు వస్తున్నాయి కదా, మన ఇది మనకు వస్తుంది కదా. రేపు అన్న రోజు ఏమిటని ఎవరు ఆలోచించట్లేదు సార్. దెన్ ఇప్పుడు మనం దాని గురించి ఓన్లీ పొలిటీషియన్స్ నే అని మనం తప్పుపట్టకూడదు. టోటల్ గా ప్రజలు మారాలి. ఎక్కడైనా సరే ఎవరైనా ఎలక్ట్ చేసుకునే మంచి నాయకులను ఎలక్ట్ చేసుకునేది ప్రజలు షుడ్ థింక్ ఓవర్ ఆల్ దీస్ థింగ్స్ బిఫోర్ ఎలక్టింగ్ సంబడి. రైట్. జేపీ గారు, రైట్. అదే అందుకని జయప్రకాష్ జేపీ గారు మాట్లాడుతున్నారు సార్. చాలా మంది మనకి దేశానికి అవసరం. వెంకటేష్ గారు ఒక్క నిమిషం. జేపీ గారు, ఒకప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, గౌతు లచ్చన్న గారు కానీ, వావిలాల గోపాలకృష్ణయ్య గారు కానీ, లేకపోతే వేములపల్లి కృష్ణ గారు కానీ, ఇటువంటి ఉద్దండులంతా, ఈవెన్ వెంకయ్యనాయుడు గారు కూడా
మాట్లాడుతున్నప్పుడు నోట్స్ రాసుకున్న ముఖ్యమంత్రులు మంత్రులు మనం చూసాం. వాళ్ళు మాట్లాడుతున్నంతసేపు లేదా పేపర్ స్టేట్మెంట్ ఇస్తే కూడా వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఎవరు చేయలేదు, లేదా డబ్బు తీసుకున్నారని ఎవరు అనలేదు. అంటే చాలా స్పోర్టివ్గా తీసుకునేవాళ్ళు, వాళ్ళు చెప్పే పాయింట్స్ నోట్ చేసుకునేవాళ్ళు. ఇంకొకటి తమకు తెలియని అంశం ఏం కాదు, అసెంబ్లీ నడుస్తున్నప్పుడల్లా కూడా ధర్నాలకి వాళ్ళే గవర్నమెంటే టెంట్లు వేసేవాళ్ళు సార్. ఎందుకంటే చెన్నారెడ్డి గారు ఒకసారి అన్నారట సార్, ఈ టెంటులు వేసుకోవడం వల్ల మన దృష్టికి వాళ్ళు ఆకర్షిస్తారు, మనం ఎవరినొకరిని పంపించి ఏదో ఒక రిప్రజెంటేషన్ తీసుకుంటే ఆ సమస్య ఏంటో మనకు తెలుస్తుంది, పరిష్కరిస్తామా లేదా వేరే విషయం. అందుకని ఆ టెంటు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళే దారిలో ఉండాలని చెప్పారట సార్. ఎస్ సార్. సాంబశివరావు గారు, మనం కొన్ని విషయాలు గమనించాలి. ఒకటి, పూర్వంతో పోలిస్తే ఇప్పుడు రాజకీయం మరింత సంక్లిష్టం అయిపోయింది. ఒక సాధారణ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కూడా ప్రజల ఆశలు నెరవేర్చాలి అని చెప్పంటే తల ప్రాణం తోక్కొస్తుంది. బాత్రూమ్ లేదు, బెడ్రూమ్ లేదు, రాత్రి లేదు, పగలు లేదు, శనివారం లేదు, ఆదివారం లేదు, పండుగ రోజు లేదు, కుటుంబం లేదు, ప్రైవసీ లేదు. విపరీతమైనటువంటి మన వ్యవస్థని అస్తవ్యస్తం చేయడం చేత ప్రజలు అనుకుంటుంటే ఒక రారాజును ఎన్నుకున్నాం మేము. ఎందుకో మా ఓటు వల్ల రాజు అవుతున్నాడు, కానీ రారాజును ఎన్నుకున్నాం. నీకు ఎన్నుకున్నాం కదా, అన్నీ నువ్వు చేసి పెట్టాలి. నీకు అధికారం ఉందా లేదా, రాజ్యాంగ వ్యవస్థ ఏంటి, నీ పాత్ర నాకు అంత అనవసరం అయ్యా, నీకు ఓటేసే కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు, నువ్వు ఇట్లా అంటారా, అట్లా ఇదిగో బీద దేశం కాబట్టి డబ్బులు, లేకపోతే ఎన్నికల తర్వాత ప్రభుత్వం చేయాల్సిన పనుల్ని పక్కన పెట్టి తాత్కాలికమైన స్థాయిలో ఒక బీద దేశంలో నెల ఎంత వస్తుందంటే అంతే తృప్తి పడతారు. లేదంటే కులం, మతం, ప్రాంతం వీటితో మనుషులు ఉన్మాదులు చేయడం. ఇది ఒక డ్రామా అయిపోయింది. ఈ పార్టీ ఆ పార్టీ తేడాలు పెద్దగా లేవు. మనమేదో ఇప్పుడు ఈ పార్టీ వేరే ఆ పార్టీ వేరే అనుకుంటున్నాం. అవినీతిలో కానీ, అవినీతి అంటే ప్రత్యేకం కావాలని దుర్మార్గం చేయడం కాదు. ఇందాక మరి వెంకటేష్ గారు అన్నట్టుగా దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ మినహాయించి 25-30 కోట్ల రూపాయలు మీరు అసెంబ్లీ ఖర్చు పెడుతుంటే ఒక్కొక్క అభ్యర్థి, ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు కూడా, లోక్సభకి 30 నుంచి 70 కోట్ల దాకా ఖర్చు పెడుతుంటే ఈశాన్య భారతంలో కూడా 60-70 కోట్లు ఖర్చు పెడుతున్నారు లోక్సభ, చిన్న చిన్న నియోజకవర్గాల్లో కూడా. ఇంత పేద దేశంలో ఆ రాజకీయం నీతితో ఎలా నిలబడుతుంది అనుకుంటున్నారు? ఎవరిని మనం మోసం చేసుకుంటున్నాం? మనకి వ్యవస్థీకృతమైన మార్పులు రాకపోయినట్టయితే తిట్టి ప్రయోజనం లేదు. మీరు ఎమ్మెల్యేలు అడిగారు అనుకోండి, మీరు చెప్పారు చర్చలు కూర్చోగారు వచ్చి, నిజం చెప్పనా, శాసనసభ్యులకి అసలు సభలో ఉన్న స్థానం ఉందండి? వాళ్ళ మాట పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? వాళ్ళ పాత్రల్లో ఏమిటంటే, ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరో ఎన్నికవడానికి చేతులు ఎత్తడం, ఆ తర్వాత ప్రభుత్వ విశ్వాస తీర్మానం, అవిశ్వాస తీర్మానం, బడ్జెట్, ప్రభుత్వం ఏం చెప్తే చేతులు ఎత్తడం. నోరు తెరిచే హక్కు కూడా లేదు. అందులో ఈ యాంటీ డిఫెక్షన్ లాని మరి ఈ రకంగా చేసిన తర్వాత పార్టీ నాయకుల నియంతృత్వం వచ్చేసింది, అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ. శాసనసభలో నోరు విప్పి మనసు మాట చెప్పే అవకాశం లేదు, స్వేచ్ఛ లేదు. ఆ మాట బయటపడకుండా ఏదో గుంభనగా ఉండి ఇక నియోజకవర్గంలో కాస్త గందరగోళం చూపెట్టి హవా సృష్టించి కొంచెం చూపెట్టుకుంటున్నారు అంతే. మనకి వీళ్ళు దుర్మార్గులు వాళ్ళ దుర్మార్గం చెప్పిన చాలా అప్రస్తుతమైన చర్చ. ప్రజాస్వామ్యం ఏ రకంగా ఉండాలో లేకుండా కేవలం ఓటు వేసే హక్కు, నిరసన తెలిపే హక్కు, ఇవి తప్ప ఇంకేం లేకుండా చేశాం. ఇందాక మీరు చెప్పారు అధికార వికేంద్రీకరణ ఉంటే కనీసం ఓటు ఎందుకు అర్థమవుతుంది. జవాబుదారితనం ఉన్నట్టయితే కనీసం అధికారానికి కాస్త అడ్డుకట్ట ఉంటుంది. చట్టబద్ధ పాలన ఉంటే అధికార దుర్వినియోగం కాదు. ఇవాళ ఏమవుతుంది, మీరు అధికారంలో ఉంటే మీకు కావాల్సిన అందరి మీద కేసులు తీసిపారేస్తున్నారు, ప్రత్యర్థుల మీద కేసులు పెడుతున్నారు. మళ్ళీ వాళ్ళు వస్తే వాళ్ళు అదే పని చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు తీసేస్తున్నారు, మీ మీద కేసులు పెడుతున్నారు. అంచేత కొంతమంది దొరికిపోవచ్చు, కొంత దొరక్కపోవచ్చు. కొన్ని సందర్భాల్లో అధికారికంగా డబ్బులు తీసుకుని దాని ఈక్విటీ అలా చూపెడితే మనకి రికార్డు దొరుకుతుంది కాబట్టి గందరగోళం చేస్తున్నాం. అదేమీ లేకుండా నల్ల డబ్బు చేతులు మారి డబ్బులు చేసుకుంటే చూపెట్టలేకపోతున్నాం. అలాగే 95% మంది శాసనసభ్యులు ఇవాళకి ఉంటారు, రేపు పక్కన ఉంటారు. ఇదే మనుషులు కదా, పార్టీ పేరు వేరు కావచ్చు కానీ మనుషులే కదా. ఈవేళ బీజేపీలో కానీ, కాంగ్రెస్లో కానీ, టీఆర్ఎస్లో కానీ, టీడీపీలో కానీ, వైకాపాలో కానీ కళ్ళు మూసుకు ఒకసారి చూడండి. 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఏ పార్టీలో ఉన్నారు, ఇప్పుడే ఉన్నారు. మీకు 5-10 ఏళ్ళుగా వాళ్ళతో పరిచయం, పెద్ద చర్చ, లేకపోతే నాలాగా పత్రికలో చూడకపోతే నిజంగా ఏ పార్టీలో ఉన్నారో తెలుసు. అన్నది కనిపిస్తే అడుగుతున్నాం, ఏమండి ఏ పార్టీలో ఉన్నారని అడుగుతున్నాం. నిజంగా నాకు తెలియదు. అంచేత మనకి పార్టీల మధ్య తేడాలు ఉన్నాయి, ఇవన్నీ కొంత తేడాలు ఉంటాయి. అలాగే కొంత నాయకుల మధ్య వాళ్ళ పనితీరులో తేడాలు ఉంటాయి. కానీ మౌలికంగా రాజకీయం ఊపిలో చిక్కుకుపోయింది. రాజకీయంలో ఉన్న జేపీ గారు ఇప్పుడు మెసేజ్ వచ్చింది. మీకు ఒక విషయం మీ దృష్టి తీసుకొస్తాను. తహసీల్దార్ కానీ, ఈవెన్ కలెక్టర్ గారు కానీ పట్టాదారు పాస్బుక్లు ఇచ్చినా, రికమెండేషన్ చేసినా, రెవెన్యూ
ఒకవేళ వాళ్ళకి అనుకూలంగా ఉన్న కక్షిదారికి ఆర్డర్ ఇవ్వడానికి లేదు. నేను చెప్తేనే ఆర్డర్ ఇవ్వండి. మీరెవరండి పట్టదారు పాస్బుక్లు ఇవ్వడానికి? మీరెవరండి మొటేషన్ చేస్తానికి? మీరెవరండి రిజిస్ట్రేషన్ చేయడానికి? నాకు చెప్పకుండా నా కాన్స్టిట్యున్సీలో నాకు చెప్పొచ్చు కదా, ఎవరు ఎంతకు అమ్ముకుంటారో నాకు తెలవాలి కదా అని ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. జిహెచ్ఎంసీలో వర్కులు చేస్తే బిల్లులు ఇస్తే కార్పొరేటర్ అంటాడు నాకు తెలవకుండా బిల్స్ పే చేస్తే నా విలువేంటి, నాకు తెలవకుండా పనులు చేస్తే నా విలువేంటి, వరద సహాయం చేయాలన్నా ఏదన్నా కష్టం వస్తే ఇమ్మీడియట్గా ఆఫీసర్లు చేరుకోవాలన్నా ముందు కార్పొరేటర్కి చెప్పి ఆయన అనుమతితోనే చేయాల్సిన పరిస్థితి దాపురించింది అనేది మీ దృష్టి తీసుకురమ్మన్నారు. మీరు చెప్పింది అక్షరాల వాస్తవం. ఎన్నో సందర్భాలు నేను చెప్పాను, 100% వాస్తవం. ఒక్కసారి మళ్ళీ లోతుకెళ్దాం. మీకు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగానేమో గొంతు లేకుండా చేశారు. పేరుకి చట్టసభ సభ్యుడు, కానీ చట్టాల నిర్మాణంలో బడ్జెట్లో ఎక్కడా కూడా శాసనసభ్యులకు పాత్ర లేదు. అందరికీ తెలుసు చట్ట నిర్మాణానికి చట్టసభకి సంబంధం లేదు. కేవలం రాజ్యాంగం చెప్పింది కాబట్టి చేతులెత్తాలి కాబట్టి తప్ప ఏ రకమైన సంబంధం లేదు. మరి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం. మన చేతిలో ఉన్న ఆయుధం ఏంటి? ముఖ్యమంత్రి నిలబెట్టొచ్చు, నిరసన చూపెట్టి కావాలంటే 10 మంది కలిస్తే దింపచ్చు. దాన్ని ఉపయోగించే న్యూసెన్స్ వాల్యూగా ఉపయోగించి నియోజకవర్గంలో రారాజులు అవుతున్నారు. ఆయన రారాజుగా ఎవరు అనుకోలా. మన మన ఎన్నికల వ్యవస్థలో చట్టసభ సభ్యుడికి ఎగ్జిక్యూటివ్ అధికారం లేదు. ఆయన కేవలం ప్రజల ప్రతినిధి, చట్టసభ సభ్యుడు. మరి చట్టాల రూపకల్పనలో కానీ విధాన రూపకల్పన ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయడంలో కానీ ఆయన పాత్ర విశిష్టమైనది. అది రాజ్యాంగం సంకల్పించింది. కానీ వాస్తవం అది కాదు. చట్టసభలో ఆయన పాత్ర నామమాత్రం అయిపోయింది. నియోజకవర్గంలో రారాజు అయిపోయినాడు. ఎందుకని? స్థానిక ప్రభుత్వాలు నిర్వీర్యమైతే స్థానిక ప్రభుత్వ పని అంతా ఆయన చేస్తున్నా కాబట్టి అధికారం చలాయిస్తున్నాడు. సరే, పక్షపాతం మిగతా ఇవన్నీ ఉంటాయి సగసగా. రెండోది ఏమవుతుంది? మీకు న్యాయబద్ధమైన పాత్ర ప్రజాప్రతినిధిగా ప్రజాస్వామ్యంలో లేకపోతే అక్రమమైన పాత్ర విధిగా వచ్చి తీరుతుంది. ప్రపంచంలో ఎక్కడ ఇంత గొంతు లేని సభలు లేవు, పార్లమెంట్ కానీ చట్టసభలు కానీ. మనం ఆ విషయం మర్చిపోతున్నాం. రైట్. ఇంకోటి జేపీ గారు, మీరు చాలా కాలం ఐఏఎస్గా కూడా ఉన్నారు. ఒకప్పుడు కలెక్టర్ల ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాత ఎమ్మెల్యేకి తెలిసేది, లేదా ఎమ్మెల్యే వచ్చి నేను ఈ కాన్స్టిట్యున్సీ అండి, నాకు ఈ పనులు ఉన్నాయని చెప్పేవారు. వారు చేసిన కలెక్టర్లు నోట్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కలెక్టర్ల ట్రాన్స్ఫర్లు కూడా ఎమ్మెల్యేలు ఎంతమంది ఒప్పుకుంటే, ఎన్ని లెటర్ హెడ్స్ ఇస్తే అంత ఇస్తున్నా. ఐఎమ్ సారీ, నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది. తహసీల్దార్ ఎమ్మెల్యే చెప్పినట్టే నియమించాలి, ఎస్ఐ అంతే. ఏమిటి పరిస్థితి? మీరు చెప్పింది అక్షర సత్యం. మనకు స్వతంత్రం వచ్చిన తొలి దశలో మహాత్మా గాంధీ ప్రభావం వల్ల కానీ, బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఆ సాంప్రదాయ అనుభవం, ఐసెస్ వాళ్ళంటే భయము, హడలు, ఆ భయం సాంప్రదాయం వల్ల కానీ, ఇంకా ప్రజాస్వామ్యంలో మనం ఏమేం చేయొచ్చు అధికారాన్ని ఉపయోగించుకోవడానికి చెప్పిన అనుభవం లేకపోవటం వల్ల, అమాయకత్వం వల్ల కానీ చాలా మేరకు ఒక పద్ధతి నడిచింది. కానీ ఎప్పుడైతే నిజమైన అధికారం మనం ఎవరినైతే ఓటేసి సీఎంగా కూర్చోబెట్టామో, ఢిల్లీ అయితే పిఎంగా కూర్చోబెట్టామో వాళ్ళ చేతుల్లో ఉంది. మనందరం కలిసి కాదు అంటే ఆయన పోతాడు. రెండోది, మనమే రేపొద్దున మళ్ళీ ఆయనకి అధికారం ఇచ్చే దిక్కు. మన కాపాడుకుని మనం పెట్టే ఖర్చు, మనకు మంది మార్బలము, మనం సంపాదించే ఓట్ల వల్ల అధికారంలో ఉంటే లేకపోతే పోతాడు. మనం పార్టీ మార్చేస్తే నియోజకవర్గంలో ఆయనకి స్థానం లేకుండా పోతుంది. ఇది పూర్తి క్రమక్రమంగా అందరికి అర్థమైపోయింది. ఎప్పుడైతే అర్థమైందో అధికార దుర్వినియోగం అనివార్యం అయిపోయింది. మీరు ఎందుకు ఆశ్చర్యపోతున్నా నాకు అర్థం కావట్లా. అపరిపక్వమైన ప్రజాస్వామ్యంలో అధికార దుర్వినియోగం అనివార్యం. దాన్ని కట్టడి చేయడం కోసం చట్టబద్ధ పాలన, జవాబుదారితనం కోసం ఏర్పాట్లు, ఎన్నికల వ్యవస్థలో మార్పులు, స్థానిక ప్రభుత్వాల సాధికారత, ప్రజలు గట్టిగా గొంతుపుచ్చుకోవడానికి వీలుగా ఇవేమీ చేయాల. మీరు ఢిల్లీ సంగతి మాట్లాడారు. ఎందుకని ఢిల్లీలో ఆ మార్పు వచ్చింది? ఖచ్చితంగా నా సోదరులు వాళ్ళంతా కూడా వాళ్ళు పూర్తిగా మద్దతు ఇచ్చాను. నేను చాలా 100% వాళ్ళ పక్కన నిలబడుతున్నాను. కానీ కొందరు వ్యక్తులు గొప్పతనం వల్ల రాలా. మనకి చారిత్రకంగా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల దేశంలో ఎక్కడా లేని రీతిన ఢిల్లీలో మాత్రమే స్థానికంగా అధికారాలు ఇచ్చాం. ముంబైలో లేదు, చెన్నైలో లేదు, హైదరాబాద్లో లేదు, బెంగళూరులో లేదు. ఒక్క ఢిల్లీలో మాత్రమే దాన్ని మనం మంత్రివర్గం అనొచ్చు, ముఖ్యమంత్రి అనొచ్చు. కానీ ఒక బలమైన స్థానిక ప్రభుత్వానికి ఉండే అధికారాన్ని కనీసం మన దేశం స్థాయిలో ఢిల్లీలో మాత్రమే కట్టబెట్టాం. ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. దాంతోపాటు ఢిల్లీలో తలసరి ఆదాయం 3,84,000 రూపాయలు, బీహార్లో 49,000 ఉంటే, ఆంధ్రప్రదేశ్లో 1,50,000 ఎంత ఉంటే, ఢిల్లీలో 3,84,000 రూపాయలు. మూడోది, నగరం అవడం చేత, మహానగరం అవడం చేత కొంతమేరకు డబ్బుల ప్రభావము, కుల మతాల ప్రభావం రాజకీయం మీద తక్కువ, అసలు లేదని కాదు. ఈ మూడు ఎప్పుడైతే ఉన్నాయో ప్రజలకు అర్థమైంది. లోక్సభకి సరే ఇంకొకటి వేద్దాం, 2 ఎన్నికల్లో కూడా మోదీ గారికి వేశారు.
కానీ మనకు స్థానికంగా వీళ్ళుంటే నిజాయితీగా సేవలు అందుతాయి, పెద్ద అవినీతి లేకుండా. మనకి విద్య, ఆరోగ్యం మీద దృష్టి పెడతారు. ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఈ ప్రభుత్వం గట్టిగా ఉంటే ఏం చేస్తుంది, లేకపోతే ఏం జరుగుతుంది అవగాహన ఉంది. మనకు అవకాశం అక్కడ ఇచ్చాము, ఢిల్లీ బయట అక్కడ ఇవ్వాల. మీరు అవకాశాన్ని బెంగళూరులో ఇవ్వండి, బాంబేలో ఇవ్వండి, హైదరాబాద్లో ఇవ్వండి, గ్యారంటీగా అలాంటి శక్తులు వస్తాయి, అలాంటి మార్పు వస్తుంది. అది రాకుండా కేంద్రీకరించి కూర్చున్నాం మనం విషయం లోతుకి వెళ్లకుండా చాలా పైన ఈ దేశంలో పరిశీలన జరుగుతోంది. కేజ్రీవాల్ నాకు మంచి మిత్రుడు, నాకు చాలా కాలం. చివరిగా ఒక ప్రశ్న, తనకి ఈ ప్లేస్ బాగోలేదు, ఇబ్బందులు ఉన్నాయి, ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయమని అప్లికేషన్ పెట్టుకోవడం తప్పేం కాదు. ఎమ్మెల్యే ద్వారా రికమెండేషన్ చేయించడం, లేదా ఎమ్మెల్యే పలానా తహసీల్దార్ని వేయండి అని లెటర్ ద్వారా ముఖ్యమంత్రి గారికి చెప్పడం, సిఎస్ గారికి చెప్పడం, ఇవన్నీ చట్టవిరుద్ధమైన చర్యలా లేకపోతే అలౌడా? సర్వీస్ రూల్స్ చట్టం కాదు, కానీ సర్వీస్ రూల్స్ ఏం చెప్తున్నాయంటే ఏ అధికారి, ఏ ఉద్యోగి కూడా రాజకీయ ఒత్తిడి లేకపోతే రాజకీయ పలుకుబడిని తీసుకురాకూడదు పోస్టింగ్ వ్యవహారంలో అని చెప్పాను. నా దగ్గరికి నేను జాయింట్ కలెక్టర్గా ఉండగా ఒక ఎంఆర్ఓని ఫలానా చోటకి వేయమని చెప్పని ఒక ఎంపీ గారు, ఒక 3-4 ఎమ్మెల్యేలు వచ్చారు. వాళ్ళకి ఏమండి అధికార కార్యక్రమాలు ఎవరిని ఎక్కడ ఉంచారో నేను చూసుకుంటాను, మీరు వెళ్ళిపోండి పంపించేసి వెంటనే ఆ అధికారికి సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేశాం. సర్వీస్ రూల్స్లో ఫలానా అతిక్రమించావు, నువ్వు వాళ్ళని ఆశ్రయించావు కాబట్టి సస్పెన్షన్ చేస్తున్నాను. కరెక్ట్గా మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలు 4 గంటలకల్లా పొద్దున వచ్చిన ఎమ్మెల్యేలు, ఆ ఎంపీ గారు మళ్ళీ వచ్చి నమస్కారం పెట్టి, సార్ మరణించండి, సస్పెన్షన్ చేయొద్దు, మీ ఇష్టం వచ్చేటట్టు అని చెప్పి వెళ్ళిపోయారు. చట్టం రీత్యా లేకపోతే నిబంధనల రీత్యా అయినట్టయితే ఏ అధికారి బదిలీ కూడా జోక్యం చేసుకోకూడదు, జోక్యాన్ని అధికారులు ఉద్యోగులు కోరకూడదు. అది కాగితం. వాస్తవం ఏంటంటే ఈవేళ ఎన్నికైన వాళ్ళ జోక్యం లేకుండా ఇది జరగని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చెప్పాను కదా, అప్రకటిత రాజుగా మనం తయారు చేసాం అక్కడ. ప్రచ్ఛన్న రాజ్యాధికారాన్ని, సార్ ఆన్ మెరిట్స్ ఉంటే మీరు చెప్పినట్టు నిజంగా మీరు చెప్పినట్టుగా వస్తుంది సార్. డిస్ట్రక్షన్ తర్వాతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. అందుకే ఒక్క మాట చెప్తాను. అందుకే రాజశేఖర రెడ్డి గారు 1996లో నేను లోక్సత్తా ఉద్యమం పెట్టిన ప్రారంభంలో ఐఏఎస్ నుంచి రాజీనామా చేస్తే నాకు ఫోన్లో మా సంభాషణ జరిగింది ఏదో సందర్భంలో. ఆయన అడిగారు, జేపీ గారు ఎందుకు ఇంత పిచ్చి పని చేశారు, మీకు అంత పేరు ఉంది, అంత ప్రతిష్ఠ ఉంది, ఇంకా 20 ఏళ్ల సర్వీస్ ఉంది ఏంటని చెప్పాను. అదే ఉద్యోగాలు ఏముంది రాజశేఖర్ గారు, జీతం వస్తుంది పోతుంది 10 మంది, కానీ వ్యవస్థలో మౌలికమైన మార్పులు కావాలి. మిమ్మల్ని అందరినీ తిట్టు కూర్చోవడం కాదు కావాల్సింది. ఆ వ్యవస్థ మార్పు అర్థమైన వాళ్ళు దానికోసం గట్టిగా దీర్ఘకాలం పోరాడకపోతే దేశం నష్టపోతుందంటే చాలాసేపు సంభాషణలో ఒక మాట అన్నారు, విలువైన మాట అన్నారు. జయప్రకాష్ గారు ఇవన్నీ కాదు, ఒక్క పని కోసం మీరు గట్టిగా ఫైట్ చేయండి, ముఖ్యమంత్రిని ప్రత్యక్షంగా ఏర్పాటు చేయండి, చాలా మార్పులు తన్నుకుంటూ వస్తాయన్నారు. దాని వెనకాల బోళ్ళంతా అంతరార్థం ఉన్నది. మన ముఖ్యమంత్రులందరికీ ఈ మాట తెలుసు, బహిరంగ చెప్పకపోవచ్చు, అందరికీ తెలుసు. ఎప్పుడైతే మన దేశానికి పనికిరాని వ్యవస్థను మనం పెట్టామో, మనకి పనికిరాని ఎన్నికల వ్యవస్థను మనం తీసుకున్నామో, దాని పర్యవసానాలు మన పేదరికాన్ని బట్టి, మన సమాజ స్థితిని బట్టి అనివార్యంగా ఉండి తీరుతాయి. మనం అనుకుంటాము అన్ని ఎన్నికల వ్యవస్థలు ఒకే రకంగా ఉంటాయని కాదు. ఇక్కడ కూర్చున్న 3 ప్రముఖులు కూడా మీలాగా ప్రజాస్వామ్యం ఆలోచించే వాళ్ళే. 1987 అనుకుంటా సార్, ఎన్టీ రామారావు గారు జిల్లా పరిషత్ ఎన్నికలు నేరుగా పెట్టారు, మండల పరిషత్ ఎన్నికలు కూడా నేరుగా పెట్టారు. మండల ప్రెసిడెంట్లు అందరూ జిల్లా పరిషత్తుల మెంబర్లు, సర్పంచులందరూ మండలంలో మెంబర్లు. తద్వారా ఏ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఎవరు కూడా బెదిరించలేదు, దించుతామని లేదు, పార్టీలు మార్పిళ్ళు లేదు. ఇప్పుడు జెడ్పీటీసీలు ఏ పార్టీకి ఓటేసినా సరే అధికార పార్టీకి ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఎస్, మీరు చెప్పింది చాలా అక్షర సత్యం. 87లోనే మంచి పరిణామాలు జరిగినాయి సార్. మనం కంటిన్యూ చేయలేకపోయాం. ఓ చిన్న బ్రేక్ తర్వాత శ్రావణ్ గారు మాట్లాడతారు. వెల్కమ్ బ్యాక్. శ్రావణ్ కుమార్ గారు, జేపీ గారు చెప్పినట్టుగా రాజకీయాలు మరీ పాత పద్ధతులు కాకపోయినా నీతి నిజాయితీగా రావాలి. మీలాంటి మేధావులు, ఆలోచించగల శక్తి ఉన్నవారు, చట్టసభల్లో మాట్లాడాల్సిన వారు, నేరుగా ప్రజలతో సంబంధాలు ఉన్నవారు, ప్రజల సమస్యలు తెలిసిన వారు చట్టసభల్లో ఉండాలి ఉండాలి ఉండాలి. అప్పుడే ఆఫీసర్స్తో పని చేయించుకునే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడుతుంది. ప్రజలకు ఏది చేయాలో ఏది చేయకూడదో తెలిసిన వ్యక్తులు ఉండాలి. చాలా చాలా ముఖ్యమైనది. మీరన్నట్టుగా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా వస్తున్నారు. ఏపీ గురించి
బ్రేక్ తర్వాత మళ్ళీ మీరు వెంకటేష్ గారు ఉంటారు, అప్పుడు మాట్లాడదాం. మౌలిక మార్పులు చెప్పండి. సాంబశివరావు గారు, ఇందాక మీరు డిస్కషన్ చెప్పారు కాబట్టి నాకున్నటువంటి అనుభవాన్ని కూడా నేను ఒక అంశాన్ని షేర్ చేస్తాను. ప్లీజ్ సార్. 2018 వరకు కూడా నేను న్యాయమూర్తిగా ఉన్నాను కాబట్టి పోలీస్ ఆఫీసర్స్ తోటి అప్పుడప్పుడు కొంత డిస్కషన్ జరుగుతూ ఉండేది. ఎట్లా ఉంది ఏంటి, మీరు ఎలా కొంత ప్రొఫెషనల్గా ఛార్జ్ షీట్లు వేయటం లేదు ఏంటి దీని మీద అడిగినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదో వాళ్ళు చెప్పేవాళ్ళు. అయితే ఇప్పటి వరకు కూడా అంటే నేను ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని అని టార్గెట్ చేయటం లేదు, అన్ని ప్రభుత్వాలు కూడా ఒక పోలీస్ ఆఫీసరు ఏ క్యాడర్ నుంచి అయినా సరే, డిఎస్పీ ఎస్పీ క్యాడర్ సంగతి నాకు తెలియదు ఎందుకంటే వాళ్ళతో మాకు ఎప్పుడు ఇంట్రాక్షన్ ఉండదు కాబట్టి, డిఎస్పీ సిఐ పోలీస్ ఆఫీసర్స్ క్యాడర్స్కి సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్స్ వరకు కూడా ఒక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే, లేకపోతే విఆర్ నుంచి క్రైమ్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే, లేకపోతే ఏసీబీ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే క్రైమ్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా ఒక డాక్యుమెంటు అంటే మెడికల్ సర్టిఫికేట్ పెట్టినా లేకపోతే రిక్వెస్ట్ పెట్టినా లేకపోతే ఇంకొకటి పెట్టినా మస్ట్ అండ్ షుడ్గా ఒక డాక్యుమెంట్ ఉండాలి. ఎంతమంది ఎమ్మెల్యేస్ రికమెండేషన్ లెటర్లు ఉండాలి, కన్సర్న్డ్ ఇన్ఛార్జ్ మినిస్టర్ లెటర్ ఉందా లేదా, ఈ లెటర్ ఉంటేనే దాన్ని కన్సిడరేషన్ చేస్తారు, కన్సిడరేషన్లోకి తీసుకుంటారు ట్రాన్స్ఫర్ని. పోస్టింగ్ ఇవ్వాలన్నా, పోస్టింగ్ ఇక్కడ నుంచి వేరే డిపార్ట్మెంట్కి రిపాట్రియేట్ చేయాలన్నా మ్యాండేటరీ డాక్యుమెంట్ నీ కాండక్ట్ సర్టిఫికెట్ కాదు, నీ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ కాదు, పోలీస్ ఆఫీసర్కి సంబంధించి ఎమ్మెల్యే ఆర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ రికమెండేషన్ ఎంతమంది తీసుకొచ్చారు అని. ఇది ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితుల్లో మీరు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారు ట్రాన్స్పరెన్సీ, ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు రూల్ ఆఫ్ లా, లా అండ్ ఆర్డరు? ప్రతి డాక్యుమెంటు నేను ఆన్ మీడియా చెప్తున్నాను, నేను ఐఎమ్ నాట్ స్కేర్డ్ అబౌట్ ఎనీథింగ్ బికాస్ ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ నాతో కొన్ని పదుల మంది షేర్ చేశారు ఈ అంశాలు. సో మేము ఎంత డబ్బులు కట్టాలి ట్రాన్స్ఫర్కి, ఏ విధంగా మ్యాండేటరీ డాక్యుమెంట్ పెట్టాలి, ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది మినిస్టరు ఇన్ఛార్జ్ మినిస్టర్ చేయకపోతే, ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు లా అండ్ ఆర్డర్ని నేను ఒకటే మాట చెప్తా, వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ నాయకుల్ని ఒక్కళ్ళని చూపించండి అరెస్ట్ చేసిన వాళ్ళని. వాళ్ళు నేరాలు చేయటం లేదా? తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క తెలుగుదేశం నాయకుడిని అరెస్ట్ చేసిన వ్యక్తిని చూపించండి, వాళ్ళు నేరాలు చేయట్లేదా? ఎందుకు చింతమనేని ప్రభాకర్ గారు మీద అన్ని కేసులు ఉంటే ఒకేసారి ఆయన నిందితుడైపోయినాడు వైసీపీ గవర్నమెంట్లో? వై అంటే రాజకీయంగా మనం మాట్లాడుకున్నప్పుడు రాజకీయంగా మాట్లాడుకోవాలి, వ్యవస్థ గురించి మాట్లాడుకున్నప్పుడు వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా రాజకీయ నాయకులు పోలీసుల్ని, ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ని కంట్రోల్ చేస్తున్నారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ బికాస్ ఆఫ్ పోస్టింగ్ ఎఫిషియన్సీ ఆఫీసర్స్. ఎంత అద్భుతంగా లా అండ్ ఆర్డర్ చేయగలిగిన, ఎంత అద్భుతంగా ఒకే 48 అవర్స్ సాంబశివరావు గారు, 48 అవర్స్ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా ఉండండి. హౌ లా అండ్ ఆర్డర్ విల్, ఎన్ని క్రైమ్లు సాల్వ్ అవుతాయో తెలుసా? ఎంతమంది ఎఫిషియన్సీ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ హైకోర్టు ఎక్కి చేతులు కట్టుకొని జీ హుజూర్ అని జడ్జెస్ చేత తిట్లు తింటున్నారంటే కారణం రాజకీయ నాయకులే. ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఈ మధ్యకాలంలో జైలు శిక్ష పడి వాళ్ళకి మేధస్సు లేక, కోర్టులు అంటే గౌరవం లేక, నో, కోర్టు ఆర్డర్ వచ్చినప్పుడు ఆ కోర్టు ఆర్డర్ని కంప్లై చేయతున్నారు. కంప్లై చేయకపోతేనేమో ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఎక్స్టెండ్ అవుతావు, ఎక్స్టెండ్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషనర్ అవుతావు. కోర్టు ఆర్డర్ని గౌరవిస్తే నీకు ఆ పోస్టింగ్ నుంచి పక్కకి వెళ్ళిపోతావు. దిస్ ఈస్ వాట్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది గవర్నమెంట్. దెన్ హౌ కుడ్ యూ ఎక్స్పెక్ట్ ట్రాన్స్పరెన్సీ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫీసర్స్? సో దేర్ ఫోర్ వ్యవస్థలో రాజకీయ నాయకులు మార్పు లేనంత వరకు, ఇందాక వెంకటేష్ గారు చెప్పారు ప్రజలు ఎన్నుకోవటంలో కూడా తప్పని, ఆల్టర్నేటివ్ లేదు. ప్రజల్ని, చిన్నపిల్లలకి 5వ తరగతి 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి పాలు పెట్టకుండా చిన్నపిల్లలకి మందు పోసి పాల సీసాలు పెడితే మందే వాళ్ళు పాలు అనుకుంటారు. ప్రజలు ఆ విధంగా ట్రైన్ అప్ చేశాం. ప్రజలు ఆ విధంగా ఈ రాజకీయ నాయకులు, పరిపాలించిన రాజకీయ నాయకులు వాళ్ళని ఆ విధంగా పాలు అనుకొని వాళ్ళకి లిక్కర్ పెట్టారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రేపు బెయిల్ ఏమవబోతోంది, అలాగే విజయసాయి రెడ్డి గారిది కూడా హైకోర్టు 2 కేసులు విడివిడిగానే విచారించమని చెప్పింది. అసలు కేసుల పర్యవసానం ఏంటి, అసలు ఏం జరగబోతోంది, మరి రేపొద్దున ఎన్ని కేసులుంటే, ఎంత ఆదాయం ఉంటే, ఎన్నిసార్లు ఇన్కమ్ ట్యాక్స్ దాడి చేసి పట్టుకుంటే అంతగా సీట్లు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అసలు రాజకీయ నాయకులు కోర్టు మెట్లెక్కడం ఏంటి, అది ఆర్థిక నేరాల్లో ఏదో ధర్నాలు చేసో రాష్ట్రాన్ని సాధించడం కోసమో లేదా ప్రజల కోసమో ఎక్కింది కాదు. ఆర్థిక నేరాల్లో ఇలా కోర్టు మెట్లెక్కుతున్న వాళ్ళు తప్పకుండా చర్యలు తీసుకోవాలి. ఇందాక వెంకటేష్ గారు చెప్పినట్టుగా త్వరగతిన శిక్షలు కూడా ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి, అక్కడ జరుగుతున్న ఈ విషయాల గురించి చిన్న బ్రేక్ తర్వాత వెంకటేష్ గారు మాట్లాడతారు. చర్చకు తిరిగి స్వాగతం. వెంకటేష్ గారు, వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఆ తర్వాత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, అందరూ వాళ్ళ బంధువులే, సొంత బాబాయ్. ఇంతవరకు ఎవరు నిందితులో తెలుసుకోలేకపోవడం చాలా పెద్ద తప్పు. సునీతమ్మ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళడం, హైకోర్టుకి వెళ్ళడం, కనిపించిన వాళ్ళందరినీ బతిమలాడి మా నాన్నగారు పోయిన వారు ఎట్టకు తిరిగిరారు, కానీ ఎవరు చంపారో కూడా తెలుసుకోలేని పరిస్థితి. నిజంగా విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చి గుండె నొప్పితో వివేకానందరెడ్డి గారు చనిపోయినందుకు బాధపడుతున్నామన్నారు. ఆ తర్వాత సునీతమ్మ గారు ఫోన్ చేసి జరిగిందేంటో తెలుసుకుంటే హత్య అని తెలిసిన తర్వాత దీనికి హత్య కారణం చంద్రబాబు నాయుడు, లోకేష్ అని చెప్పేశారు. ఏమిటి విజయసాయిరెడ్డి గారిని ఎందుకు విచారించరు? ఒకటి. రెండోది, తన మీద హత్యాయత్నం చేసిన కోడికత్తి సీను ఎందుకు హత్య చేయబోయాడు, కారణాలేంటి, ఎవరు ప్రేరేపించారు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలకు ఉంది. అంటే ఈ రెండు కూడా ఎలక్షన్ స్టంట్ కింద అనుకుంటున్నారు. అలాగే విజయసాయిరెడ్డి గారిది ఇవాళ హైకోర్టులో లేదు, రెండు వేరువేరుగా విచారించాలని చెప్పారు. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? పరిపాలన జరుగుతుందా, లేక కేసుల నుంచి తప్పించుకోవడానికే వీళ్ళ ప్లాన్లన్నీ సరిపోతున్నాయా? సాంబశివరావు గారు, ఒక కామన్ డైలాగ్ ఉంటుంది సార్ మన ఇప్పుడున్న గవర్నమెంట్ నాయకుల దగ్గర. చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారండి. అది కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గవర్నమెంట్ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు. లేకపోతే ఈ సిబిఐకి ఇన్వెస్టిగేషన్ ఇచ్చి ఇన్ని రోజుల వరకు ఎవరో తెలియకుండా ఉంటారు సార్. అదే ఒక మామూలు పోలీస్కి ఒక హెడ్ కానిస్టేబుల్ ఖాళీ హ్యాండ్ ఇస్తే ముందు 5 నిమిషాల్లో మన వివేకానంద రెడ్డి గారిని ఎవరు చెప్పారు, 5 నిమిషాల్లో తీసుకుంటారండి మామూలు లా అండ్ ఆర్డర్ పోలీసు. వాళ్ళు ఫస్ట్ చేసేది ఒకటే పని సార్, వదిలేస్తే ఆయన ఫ్రీగా వదిలేస్తే తిన్నంగా విజయసాయి రెడ్డి దగ్గర కూర్చొని అడిగి మొత్తం తీస్తారు. నువ్వు ఎవరు చెప్పితే ఆయన గుండెపోటు అని చెప్పావు, ఎందుకు చెప్పావు, మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మొత్తం 5 నిమిషాల్లో క్లోజ్ అయిపోయాడు క్లోజ్. సో ఇట్లా జరగలేదు. వాళ్ళ కూతురే సునీతారెడ్డి గారు ఇన్ని చోట్ల తిరుగుతున్నారు, అయినా పని అవ్వట్లేదంటే ఇందులో బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ దే ఆర్ స్టేట్ మేనేజింగ్ ఆల్ దీస్ థింగ్స్ అండి. ఇందులో డౌట్ లేదు సార్. అది దానికో పెద్ద ఆలోచించవలసిన పని లేదు. ఇంక మన విజయసాయి రెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళి ఇవి ముందు చెయ్యండి, ఇవి ముందు చెయ్యొద్దు, అది అసలు ఒక ముద్దాయి మిగతా వాళ్ళు ఎవరైనా ఒక అక్యూజ్డ్ రిక్వెస్ట్ ఏవైనా ఏ డిపార్ట్మెంట్ అయినా ఎంటర్టైన్ చేస్తారు సార్. ఇదే విజయసాయి రెడ్డి గారు జేడి లక్ష్మీనారాయణ గారు ట్రాన్స్ఫర్ అయిపోయి ఎవరో ఇంకా సెకండ్ ఆఫీసర్ వస్తానంటే ఆయన వద్దు వేరే వాళ్ళు చేయమని ఈయన పెట్టడం ఏంటి సార్? లిటరు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవడం ఏంటి సార్? అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇన్వెస్టిగేషన్ లో కూడా ముద్దాయి ఎవరు చేయాలో, ఎవరు చేయకూడదో, ఏ రకంగా చేయాలో, ఏ రకంగా చేయకూడదు అన్ని ఆయన చెప్తుంటే అండ్ వేర్ యూ గెట్ జస్టిస్. ఇది కరెక్ట్ అంటారా? ఇదే ఇప్పుడు కోర్టులకు వెళ్ళారు అనుకోండి సార్, విజయసాయి రెడ్డి గారు ఆ కేసులు కాదు ఈ కేసులు ముందు చేయండి, ఈ కేసులు ముందు చేస్తే ప్రాబ్లం ఏంటో చెప్పనా సార్? నేను సిబిఐ కేసులోని ఒక పాయింట్ ఉంటుందండి, సిబిఐకి ఒక డ్యూటీ ఉంటుంది, యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ విజయసాయి రెడ్డి ఈజ్ గిల్టీ బియాండ్ రీజనబుల్ డౌట్. అదే ఈడీ కేసులు అనుకోండి, విజయసాయి రెడ్డి గారు హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ దట్ ఈజ్ ఇన్నోసెంట్. ఇది తేడా. సో సిబిఐ కేసులు అంటే చాలా, ఇప్పుడు ఆ సిబిఐ కేసులు అంటే అది సింగపూర్ కాంటాక్ట్ నుంచి కలకత్తా కాంటాక్ట్ నుంచి జగతి పబ్లిషర్స్ కి రావాలి. అదే ఈడీ కోర్టు అనుకోండి, ఈడీ కోర్టులో ఆస్తులు ఉన్నాయి, ఇందులో డబ్బులు ఎలాగొచ్చాయి, ఆ డబ్బులు ఎక్స్ప్లెయిన్ చేయి. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేదనుకో యు ఆర్ గిల్టీ. ఇది ఈజీగా ఉంటుంది. అందుకనే విజయసాయి రెడ్డి గారు కానీ మిగతా ముద్దాయిలు కానీ హైకోర్టుకి వెళ్ళి సార్ అది కాదు ఈ కేసులు ముందు చేయండి, ఈ కేసుల నుంచి ఆ కేసులు పుట్టాయి కాబట్టి ఈ కేసుల్లో తప్పు లేదని తేలిపోతే ఈడీ కేసులు పోతాయి. అది కరెక్ట్ కాదు. అది ఐ మీన్ దట్ ఈస్ ఓన్లీ ఏ ప్రొసీజర్ తప్పించుకోవడానికి చేసే ఒక అటెంప్ట్ అండి. అది అయ్యే కదా. ఆల్రెడీ మద్రాస్ హైకోర్టు 2019లోనే చెప్పారు సిబిఐయే
ఈడీ కోర్టులు ఈడీ రెండు సెపరేట్ ఎంటిటీస్, సెపరేట్ కేసులు, దేని విచారణ దానిది అని చెప్పారండి. సో ఈ రకంగా మీకు ఎక్కడ చూసినా, ఏ స్టేజ్లో చూసినా వ్యవస్థలో ఆర్ బీయింగ్ మేనేజ్డ్ బై ది గవర్నమెంట్ సార్. ఇట్స్ నాట్ ది అదర్ వే. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఈ న్యాయం జరగాలి అంటే కష్టం అండి. అది అయ్యే పని కాదు. ఈ రకంగా ఇంకా బెయిల్ పిటిషన్స్ అంటారా, మాకు తెలిసినంత వరకు రఘురామరాజు గారు వేసిన పిటిషన్ లో మంచి గ్రౌండ్స్ ఉన్నాయండి. ఆ గ్రౌండ్స్ ని సిబిఐ వాళ్ళు కౌంటర్ వేయకుండా సపోర్ట్ చేశారు మేము చెప్పిన దానికి. అట్లాగా ఇంకా అదర్ సైడ్ అడ్వకేట్ వాళ్ళు చేశారు. ఇంకో ఏంటంటే మేము అందులో రేస్ చేసిన పాయింట్స్ కొన్ని సుప్రీంకోర్టు ఈ వారంలో అది తప్పు అని చెప్పారు సార్. అందులో ఒకటి ఏంటంటే పోలీస్ థర్డ్ డిగ్రీ ఉపయోగించడం. ఈ కేసులో మరి జగరామరాజు గారిని తీసుకెళ్లి అదే పరిస్థితుల్లో ఆయనకి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు. ట్రీట్మెంట్ ఇచ్చినట్టు సుప్రీంకోర్టు కూడా ఒప్పుకుంది. మరి అది తప్పైనప్పుడు మీరు బెయిల్ కండిషన్స్ ని ఉల్లంఘించినట్టే కదండి. అట్లాగే జ్యుడిషియరీని నానా మాటలు, అనుకోని మాటలన్నీ అన్నారు, ధిక్కారం చేశారు. ఆ కేసుల్లో కూడా సుప్రీంకోర్టు మళ్ళీ ఒక ఫైండింగ్ ఇచ్చింది. యు ఆర్ ట్రయింగ్ టు పుట్ ప్రెషర్ ఆన్ ది జ్యుడిషియరీ బై మేకింగ్ ఆ రకమైన రిమార్క్స్ వల్ల. సో ఆ గ్రౌండ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ పిటిషన్ లో రైజ్ చేశారు, విజయసాయి రెడ్డి గారు బెయిల్ పిటిషన్ లో రైజ్ చేశారు. సో అవి కూడా ప్రూవ్ అయినట్టే కదా సార్. సో మేమేమనుకుంటున్నాం అంటే మేము రైజ్ చేసిన ప్రతి పాయింట్ మాకు కరెక్ట్ అనిపించింది. అట్లాగే దాన్ని ఏమి సిబిఐ, ఇంతకుముందు ఇంకోసారి చెప్తున్నాను, సిబిఐ కూడా కౌంటర్ వేయకుండా సపోర్ట్ చేశారు. కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రఘురామరాజు గారు ఈ కేసుకి ఆయనకి ఫేవరబుల్ గా వస్తాయి అని అనుకుంటాం సార్. ఇంకా మీకేనా రెడ్డి గారు బెయిల్ పిటిషన్స్లో బెయిల్ శాంక్షన్ చేసినప్పుడు కండిషన్స్ బెయిల్ అయి ఉన్నట్టయితే ఎటువంటి కండిషన్స్ పెట్టారు, ఏ కండిషన్స్ వైలేట్ చేశారు వాళ్ళు? అది మీరు ఒక్కటి చెప్తాను సార్. ఇక్కడ మెయిన్ ఇప్పుడు బెయిల్ ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉండగా వచ్చిన బెయిల్ అండి 2012లోని 2013లో. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి. సూపర్వీనింగ్ కన్సిడరేషన్ సార్, సూపర్వీనింగ్ సర్కమ్స్టాన్సెస్. అప్పుడు లేని పవర్ ఇప్పుడు ఉంది, అప్పుడు లేని కండిషన్స్ ఇప్పుడు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా వైలేట్ చేస్తున్నారు. అప్పుడు ఏమన్నారంటే ఒకటే చెప్పారు, నువ్వు విట్నెస్ మేనేజ్ చేయకూడదు, యూ షుడ్ నాట్ టాంపర్ విత్ ది ఎవిడెన్స్, కోర్టుకు రావాలి కంపల్సరీగా అన్నారు. కోర్టుకు కూడా అటు ఇటుగా వస్తున్నారు. అది పెద్ద గ్రౌండ్ కింద కాకపోయినా పక్కన పెట్టేసినా ఈ సూపర్వీనింగ్ సర్కమ్స్టాన్సెస్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ ఎక్కువ ఉన్నాయండి, పుష్కలంగా ఉన్నాయి బెయిల్ క్యాన్సిల్ చేయడం. అంటే ఇప్పుడు వెంకటేష్ గారు మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రజలకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉండదు, కోర్టుకు వచ్చే అవకాశం ఉంటుంది, బెయిల్ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేసే అధికారం ఉంటుంది. ఒక్కసారి ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత సాక్షుల్ని ఈజీగా మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే చేయొచ్చు చేయకపోవచ్చు, అవకాశం ఉంటుంది. సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిందితులకి పోస్టింగ్ కావాలంటే వారి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు హోదాలో బెయిల్ ఇవ్వడం వేరు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కండిషన్స్ వైలేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈజీగా మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అని చెప్పారు. ఇది ప్రజలకి అర్థం కావాల్సింది. ఏ కండిషన్స్ వైలేట్ చేశారో మనకు తెలిసింది ఇప్పుడు. సో చిన్న బ్రేక్ తర్వాత శ్రావణ్ గారు దీన్ని కన్క్లూడ్ చేస్తారు. వెల్కమ్ బ్యాక్ శ్రావణ్ గారు. అంటే ఏం జరగబోతోంది అంటే అన్ని సిబిఐ కేసులు, ఈడీ కేసులు, అదే కిరణ్ కుమార్ని కొట్టి చంపితే కేసులు ఉండవు, శిరోమండనం చేస్తే కేసులు ఉండవు, వాళ్ళంతా హాయిగా తిరుగుతుంటారు. మరి మీరు న్యాయమూర్తిగా పనిచేశారు, అందరికీ ఒకే న్యాయం, సమన్యాయం అనేది మాకు కనిపించట్లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు అటెండ్ అవ్వకపోయినా ఏం కాదు, విజయసాయి రెడ్డి గారు అటెండ్ అవ్వకపోయినా ఏం కాదు, అదే మిగతా సామాన్యులు అటెండ్ కాకపోతే పోలీసులు లాక్కెళ్తారు, కొడతారు, నాన్ బెయిల్ వారెంట్లు ఇష్యూ చేస్తారు. న్యాయం అందరికీ ఒకేలాగా అనిపించట్లేదు సార్. సాంబశివరావు గారు, ఇందాక ప్రశ్న నేను పూర్తి చేయకుండానే మనం రెండో సెషన్స్లోకి వచ్చాం. నేను కొన్ని అంశాలు చెప్పిన తర్వాత అంటే హానరబుల్ సుప్రీంకోర్టు
ఏ సందర్భాల్లో ఇలాంటి అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల కేసెస్ ఏ సందర్భంలో ఎలాంటి కేసెస్ ఇచ్చిందనే దానికి నేను మచ్చుతునొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి కేసెస్ ఉదాహరణగా తీసుకుంటా. సాంబశివరావు గారు సీసీ నెంబర్ 24/2013 అంటే ఉన్న 13 కేసెస్లో ఇది ఒక సీసీ నెంబరు. ఈ కేసు ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది సాంబశివరావు గారు 1/11/2013 సమన్స్. అంటే మీ మీద కేసు అయింది, మీరు కోర్టుకు రండి అని 2013లో 1/11/2013లో వాళ్ళకి సమన్స్ పంపించింది కోర్టు, సీసీ నెంబర్ 24/2013లో. 2019 అక్టోబర్ 25 వరకు ఈ కేసు ఎన్ని వాయిదాలు పడిందో తెలుసా సాంబశివరావు గారు? 176 సార్లు వాయిదా పడింది, 176 టైమ్స్. దేనికోసమే తెలుసా? ఫర్ అపియరెన్స్ ఆఫ్ ది అండ్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ఛార్జెస్ ఓన్లీ. ఒకటే స్టెప్. ఇంకా ట్రయల్ కమిట్స్ కాల, సాక్షులు ఎవ్వరూ కూడా బోన్లోకి రాలా, వాళ్ళని విచారణ చేయలా, వాళ్ళ వాదన వినిపించలా, ఆర్గ్యుమెంట్ జరగలా. 2013 సంవత్సరం నుంచి 2021 సంవత్సరం వరకు, అంటే 2019 వరకే నేను లెక్కలు తీసుకుంటే 25/10/2019 వరకు 176 సార్లు ఈ కేసు వాయిదా పడింది. ఇది ఒక సామాన్యుడికి ఉందా ఈ అవకాశం? ఒక్క స్టెప్ కూడా ముందుకు వెళ్లకుండా, ప్రోగ్రెసివ్గా లేకుండా ప్రతి కేసు కూడా 176 సార్లు వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దీన్ని న్యాయ వ్యవస్థ అందామా? రేపొద్దున ఎగ్జామినేషన్ విట్నెసెస్ స్టార్ట్ అయితే సాంబశివరావు గారు కొన్ని వందల డాక్యుమెంట్స్, కొన్ని పదుల విట్నెస్లు రావాల్సి వస్తుంది. వాళ్ళందరినీ క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అందుకోసమనే టైం లైన్ పెట్టింది సుప్రీంకోర్టు వారు. సుప్రీంకోర్టు వారు టైం లైన్ పెట్టింది ఊరికే కాదు, మీరు మీకున్నటువంటి అధికార బలాన్ని ఉపయోగించుకొని, మీకున్నటువంటి అన్నీ ఉపయోగించుకొని మీరు ఈ విధంగా ఒక స్టెప్ ముందుకెళ్ళడానికి 176 సార్లు ఒక కోర్టులో వాయిదా తీసుకుంటే ఇక సామాన్యులు ఇన్ని సంవత్సరాల కేసు కొనసాగలుగుతుందా? నేను ఇంకొకటి చెప్తాను. నిన్న హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటిది. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అంటే, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఈడీ అండ్ సిబిఐ కేసెస్. సిబిఐ కేసెస్లోనేమో వాళ్ళు తప్పు చేశారని నిరూపించాల్సింది రాష్ట్ర సిబిఐది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులోనేమో మేము తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత విజయసాయి రెడ్డి గారిది. అంటే ప్రాసిక్యూషన్ హ్యాస్ టు ప్రూవ్ ది గిల్ట్ బియాండ్ రీజనబుల్ డౌట్ ఇన్ సిబిఐ కేస్. ది అక్యూజ్డ్ హ్యాస్ టు రిబట్ ది ప్రిజంప్షన్ దట్ ఐఎమ్ నాట్ ఎ గిల్టీ ఇన్ ఈడీ కేసు. ఈ సందర్భంలో ఏమవుతుంది అంటే 100లో 60% కేసులు సిబిఐలో కన్విక్షన్ పడితే 99.9 కేసుల్లో ఈడీ కేసుల్లో శిక్ష పడుతుంది. అందుకోసమనే, ఎందుకు అంటే ఇక్కడ సాంబశివరావు గారు సిబిఐ కేసెస్లో ప్రాపర్టీస్ ఉండవు, అటాచ్మెంట్లు ఉండవు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో అక్రమంగా ఫ్లో అయిన కేసులు, దొంగ కంపెనీలు పెట్టి ఒకే డోర్ నెంబర్ మీద 20 కంపెనీలు సృష్టించేసి ముంబైలో మా ఇష్టం వచ్చినట్టు ఒకే డోర్ నెంబర్ ఒకటే, అపార్ట్మెంట్ నెంబర్ ఒకటే, ఫ్లాట్ నెంబర్ ఒకటే, బట్ పర్సన్స్ పేర్ల మీద 20-30 అపార్ట్మెంట్లు సూట్ కేసు కంపెనీలు సృష్టించేశారు. సూట్ కేసు కంపెనీలు సృష్టించేసి మనీ ఫ్లో చేసి పడేశారు. దానికి మనీ ఫ్లో చేస్తే ఏమవుతుంది? ఏ కంపెనీలో నుంచి డబ్బులు చూసినా అదే అడ్రస్ కనపడుతుంది. అడ్రస్కి వెళ్ళి అడిగితే ఒకటే కంపెనీ 20 అడ్రస్లతోటి ఒకటే 20 కంపెనీలు ఒకే అడ్రస్లో పెట్టారు. మరి మనీ ఫ్లో ఎట్లా అయింది? ఈ మనీలో నుంచి వచ్చిన వాటిల్లో కొన్ని పెట్టుబడులు పెట్టారు, కొన్ని ప్రాపర్టీస్ కొన్నారు. ప్రాపర్టీస్ లేకుండా అటాచ్మెంట్ ఎట్లా జరుగుతుంది? సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్మెంట్ చేసింది అంటే దెర్ ఇస్ అ ప్రాపర్టీ లేకుండా గాల్లో అటాచ్మెంట్ చేయదు. ప్రాపర్టీ అటాచ్మెంట్లో ఉన్నప్పుడు యు ఆర్ ఫోర్స్డ్ టు ఆన్సర్ వేర్ యూ గాట్ ద మనీ. ఓకే ఓకే ఓకే. ఒక 5 లక్షల రూపాయలు నేను మీకు ఇవ్వాలి అంటేనే చెక్ రూపంలో ఇవ్వాలి ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం. సో మీరు ఇన్ని 100 కోట్ల రూపాయలు పెట్టి ప్రాపర్టీస్ కొన్నప్పుడు మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు, వారి అనుంగ కంపెనీ సెక్రటరీ సిఎస్ గారు, విజయసాయి రెడ్డి గారు ఆన్సర్ చేయాల్సిందే. ఎక్కడి నుంచి వెళ్ళినాయి అనేది ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ రికార్డ్. మీరు డబ్బులు ఫ్లో అయినాయి అనేది ఆన్ రికార్డు, మీరు సూట్ కేసు కంపెనీలు పెట్టారనేది ఆన్ రికార్డు, రేపొద్దున ఇది ఈడీ అటాచ్మెంట్ చేసిందనేది ఆన్ రికార్డు. సో యూ హ్యావ్ టు ప్రూవ్ బిఫోర్ ఎ కోర్ట్ ఆఫ్ లా. అందుకోసమనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు తొందరగా విచారణ జరిగితే శిక్ష పడుతుంది, ఆటోమేటిక్గా ఇట్ లీడ్స్ టు సిబిఐ కేసెస్లో కూడా శిక్ష పడుతుంది అని మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా హానరబుల్ ఎంపీ గారు హైకోర్టుకి పరిగెత్తారు. అమెండ్మెంట్ తర్వాత ఏ కేసు ముందు చేయాలి, ఏ కేసు వెనక చేయాలనేది హైకోర్టు, జిల్లా కోర్టు, సిబిఐ కోర్టు ఇష్టం తప్ప మీ ఇష్టం వచ్చినట్టు ట్రయల్ చేయడానికి న్యాయ వ్యవస్థ లేదన్న విషయం వాళ్ళకి నిన్న అర్థమై ఉంటుంది. సో ఓవరాల్గా నేను చెప్పబోయేది ఏంటి అంటే సాంబశివరావు గారు, క్రిమినల్ లా సిస్టమ్ అనేది మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవటానికి అధికారం 151 సీట్లు ఇచ్చారు కదా, నేను ఐఎమ్ ఎగ్జామ్షన్ ఫ్రమ్, ఐఎమ్ కింగ్ ఈజ్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఎనీథింగ్, ఎనీ లైబిలిటీ అనటానికి వీఆర్ నాట్ ఇన్ రాజుల కాలంలో లేము, వీఆర్ ఇన్ డెమోక్రసీ.
డెమోక్రసీలో నేను రూపాయి తీసుకున్నా, మీరు రూపాయి తీసుకున్నా, అధికార ప్రతినిధిగా రూపాయి తీసుకున్నా, అధికారంలో ఉన్న వాళ్ళు ఎవ్రీబడి ఇక్కడ అమౌంట్ ఆఫ్ క్రైమ్ తప్ప అమౌంట్ ఆఫ్ మనీ రాదు అండ్ ఎవ్రీబడి ఆర్ ద బిలో ది కాన్స్టిట్యూషన్. ఎస్, అంటే ఇప్పుడు నాకు మీ ఇద్దరు న్యాయవాదులు తర్వాత విన్న తర్వాత నాకు అర్థమైంది, ఈడీలోనేమో గౌరవనీయ విజయసాయిరెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మిగతా నిందితులు కూడా తాము తప్పు చేయలేదని ప్రూఫ్ చేసుకోవాలి. అదే సిబిఐ కేసులు అయితే సిబిఐ షార్ట్ షీట్ ప్రకారం సిబిఐ న్యాయవాది వీరు తప్పు చేసినట్టుగా ప్రూఫ్ చేయాలి. అందుకే సిబిఐ కేసులు ఎక్కువగా వీగిపోతుంటాయి. అదే ఈడీ కేసుల్లో వీరు ప్రూఫ్ చేసుకోవాలి. కాబట్టి వీరికొన్న ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి వచ్చాయి, వీరికొన్న అసెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, వీరికొన్న ఇండస్ట్రీస్ ఎలా కొన్నారు, ఎక్కడి నుంచి ఏ డబ్బు నుంచి కొన్నారో ప్రూఫ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ శిక్షలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ గిల్టీ వీళ్ళు ప్రూఫ్ చేసుకోవాలి. అంటే బడనా ప్రూఫ్ లైస్ ఆన్ ద నిందితులు. ఇది తేడా ఈడీ కేసులకి సిబిఐ కేసులకి. అందుకనే గౌరవనీయ విజయసాయిరెడ్డి గారు ఈడీ కేసులు ఇప్పుడు వద్దు, సిబిఐ కేసులు తర్వాత చేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ సిబిఐ కేసులు అక్విటల్ అయితే ఈ కేసులు ఉండకూడదని. ఇది ఈ రెండింటికి తేడా. గమనించే ప్రార్థన. చర్చలో పాల్గొన్న జయప్రకాష్ నారాయణ గారికి అండ్ మిత్రులు శ్రావణ్ కుమార్ గారికి, అలాగే ప్రముఖ న్యాయవాది వెంకటేష్ గారికి వెల్కమ్ టు మీరు టీవీ5లో చాలాసేపు ఉన్నారు సార్. ధన్యవాదాలు. చాలా మంచి విషయాలు ఇవాళ మీరు చెప్పారు. ఇది ఇవాళ టాప్ స్టోరీ. నమస్కారం.